కి వస్తా మీటింగ్‌కి ఉన్నాను సార్. ప్రతిరోజు ఆ, మీటింగ్‌కొస్తే మీకు ఏంటనేది అర్థమవుతది సార్. ఎందుకంటే మీటింగ్ ఇంపార్టెంట్. ఓకే సార్, ఓకే సార్, వస్తా ఉన్నాను సార్. ఎవరు ఎటు పోయినా ఆ, ఎవరొస్తారో వాళ్ళకే ఇప్పుడు అంతే కదా సార్ ఎక్కడైనా. మీరిందాక అన్నారు ఒక మాట, ఆ, మా వాళ్ళు ఎటు లేరు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. నో ప్రాబ్లమ్. వాళ్ళ అవును సంగతి సార్. వదిలేసి మన ఉమ్, సంగతి మనం చూసుకోవాలి. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఇంకా మై లీడర్స్, సో ఈరోజు ఏంటి దేని మీద డిస్కస్ చేద్దాం? వాట్ ఈస్ ద డిస్కస్? వాట్ యు వాంట్? వాట్ యు వాంట్? సో సిస్టమ్ తరపు నుంచి అయితే మనకి మంచి అప్డేట్ ఇచ్చింది వాళ్ళు మొన్న. అదే 600 రోజులు సక్సెస్ ఫినిష్ చేసుకున్నామని. సో మరి మొన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో 600 రోజుల్లో మరి ఎవరైతే ముందు రోజు వచ్చారో వాళ్ళకి ఎలా అనిపించింది? నిజంగానే మరి మళ్ళీ చేసుకోవచ్చు అనిపించిందా? అరే ఎందుకు చేసుకున్నాం రా అనిపించిందా? వింటున్నా పార్ట్నర్స్, సైడ్ ఎస్ పార్ట్నరు. సార్, ఎస్ సార్. అంటే ఈ నిజంగా 5,000 చాలా హ్యాపీగా అనిపించింది సార్. వావ్. చాలా హ్యాపీగా అనిపించింది. కంప్లీట్ అవే ఉన్నాయి. అరే అప్పుడే 600 అయిపోయింది అనిపించింది నాకైతే. తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకంటే అంతకుముందు నేను చేసింది అయితే 100 సార్. 100 కంప్లీట్ అయింది 150 అదే 600 డేస్ కి. మళ్ళీ నేను 100 200 చేశాను సార్ మొన్న రీసెంట్ గా. అవి కంటిన్యూ అవుతుంది సార్. అది సార్, ఎందుకంటే సిస్టమ్ మనం కంటిన్యూటీ ఉండాలంటే అది ఒకటి మనకు కంప్లీట్ అయిపోయేటప్పుడు మళ్ళీ చేసుకోవడం బెటర్. ఎందుకంటే సిస్టమ్ ఫస్ట్ మనం అలర్ట్ చేయలేకపోయాం సార్. నేను చాలా ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు. 1.6 తో అయింది. కానీ $1 అవుతుంది కాబట్టి చాలా చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీ. అదే సార్, అదే షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు 1.6 అయింది అప్పుడు, కానీ ఇప్పుడు ఏ స్కూల్లో ఇంకా బెటర్ కదా, 1 తోనే అవుతుంది. అవును సార్. సార్ అందుకనే సార్. సో అట్లా ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు 1 లాక్ ఇప్పుడు తీసుకుంటే బయటనే నీకు ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి సెండ్ చేస్తేనే 50% పెరిగిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు సీడ్ పని చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 50%, అంటే 100కు 100% ఇక్కడనే వచ్చేస్తుంది. సో చాలా గ్రేట్ కదా. సో ఇప్పుడు ఇంకా చాలా మంచిగా ఉంది అనమాట. అప్పటికంటే ఇంకా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. అంటే మన ఆలోచన విధానము కరెక్ట్ లేదు కానీ సో ఇప్పుడు ఇంకా చాలా బాగుంది అప్పటి వాళ్ళకంటే. సో అదొకటి. మళ్ళీ వాళ్ళు 600 రోజుల్లో మంచి ఇన్కమ్ తీసుకున్నారు పబ్లిక్. మరి సో అందుకే అడుగుతున్నాం. సిస్టమ్ చెప్పింది అయితే మేమైతే సక్సెస్ఫుల్ గా ఇచ్చాము. సక్సెస్ఫుల్ గా మీరు 150% తీసుకున్నారు. సో 1 ఇయర్ అయిపోయి 600 రోజులు గడిచినా కూడా అగైన్ అండ్ అగైన్ మనకు వాళ్ళు మంచి ఇంకా మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. సో గ్రేట్ కదా. ఇది మనము దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తప్పు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి 10 యూజిటీలతో మనము సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే సిస్టమ్ దిగొచ్చిందని, కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక ఛాన్స్ ఇచ్చింది అని. సో ఏ విధంగా అర్థం చేసుకుందాం అంటే సిస్టమ్ తగ్గిపోయిందనా లేకపోతే మనకు ఛాన్స్ ఇచ్చిందనా? సో అపోజిట్ వాళ్ళేమో ఏమంటారు, దిగి వచ్చిందని. ఎక్సైట్మెంట్ వాళ్ళేమో మనకు ఛాన్స్ ఇచ్చిందని. సో ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళేమో మనకు మరొక ఛాన్స్ ఇచ్చిందని, మనకు ఆపోజిట్ వాళ్ళేమో సిస్టమే దిగిపోయిందని. రైట్? ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా.
సిస్టమ్ ఏంటంటే కొద్దిగా ఆలోచించాలా. ఎవరైతే ఫస్ట్ రోజు వచ్చారో వాళ్ళకు 600 రోజులకు మరి 150% సహా చాలా మంది ఎర్న్ చేసుకున్నారు. ఒక్క నిమిషం సార్. ఓకే. సో 600 డేస్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారో వాళ్ళకి ఏమైందంటే ఎంత చేసుకున్నారు చూసారు వాళ్ళు. 600 డేస్ లో 1 lakh తో చేసుకున్న వాళ్ళకి 1500 రావడం, రోజు 2.5 రిలీజ్ అవ్వడము. సో 6 నెలల్లో 4 నెలల తర్వాతనే ఇంటర్నల్లీ బై అండ్ సెల్ చేసుకోవడం. తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ ఎక్స్చేంజ్లకు వెళ్ళడం, అంటే పాన్కేక్ షాప్లోకి వెళ్ళడం. పోయిన సంవత్సరం 2023 ఫిబ్రవరి 14 తారీఖు వెళ్ళడం. సో పబ్లిక్ అనుకున్నట్టుగానే మనకు అంటే కొంతమంది ఆ 6 నెలల లోపల కూడా కొంతమంది ఇది పీవీసీ అనేది కరెక్ట్ కాదు, అసలు యాక్చువల్ అది డబ్బు అనేది మనకు రాదు, ఎందుకంటే అది మనీ అవ్వదు, చెల్లదు ఇక్కడ పీవీసీ అనేది అని చెప్పారు. బట్ మనకు సిస్టంలో ఏదైతే ఉందో రోడ్ మ్యాప్లో ఏదైతే ఇచ్చారో, సో మీకు ఫిబ్రవరి మీకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పారు రోడ్ మ్యాప్లో. అలాగే ఫిబ్రవరి 14 వరకు వెళ్ళడం. సో చాలా మంది మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక వెంకటేష్ మాట్లాడినట్టు 1.6 కొనుక్కున్న వాళ్ళు, రౌండ్ ఫిగర్ 2 వేసుకుందాం మనం, $2 కొనుక్కున్న వాళ్ళు $12 వాళ్ళు ఏదైతే రిలీజ్ అయిందో అది వాళ్ళు బ్యాంక్ కూడా అంటే పీవీసీని యూఎస్డిగా మార్చుకొని బ్యాంక్ కి కూడా తీసుకోవడం జరిగింది కదా. సో అలాగే మరొక రౌండ్ అనమాట. ఇప్పుడు 600 డేస్ అయిపోయింది కదా, మళ్ళీ కొత్త వాళ్ళకి మరో రౌండ్, అంటే పాత వాళ్ళు చేసుకోవచ్చు, దెన్ కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ మంచి ఛాన్స్ అన్నమాట. అంటే మనము సిస్టమ్ ఏమో ఆ విధంగా వెళ్తుంది, అందరికి నేను ఛాన్స్ ఇవ్వాలి మరొకసారి మళ్ళా అని చెప్పేసి మన వాళ్ళకి అని చెప్పేసి, బట్ మనం అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నాం అంతే. తేడా ఏంటి, మనం అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నాం అంతే. దునియా మాత్రం మామూలుగా నడుస్తుంది, సేమ్ నడుస్తుంది. దునియా ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు ఉంది, ఎన్నో యుగాలు దాటినాయి, అలాగే ఉంది, మళ్ళీ ఇంకా యుగాలు వెళ్ళి ఇంకా ముందు కూడా వెళ్తుంది. అంటే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా వెళ్తూనే ఉంటుంది. అంటే దునియా అనేది సేమ్, బట్ మన ఆలోచన విధానము, మనసులు మారుతూ ఉంటారు. సో యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ పీవీసీ కూడా అంతే. సో అది మామూలే. సో ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు నిలబడతారు, కొన్ని రోజులు నిలబడరు, కొన్ని రోజులు నమ్ముతారు, కొన్ని రోజులు నమ్మరు. సో దానికి ఇలాంటి వాళ్ళకు సిస్టమ్కి సంబంధం లేదు, వాళ్ళు తన పని తను చేసుకుంటూ వెళ్తారనమాట. అలాగే మన దునియా కూడా ఎట్లా నడుస్తుందో అట్లనే ఇది కూడా అంతే, కంటిన్యూస్ గా అవుతా ఉంటారు అనమాట. నువ్వు వస్తావా రావా, లేకపోతే నువ్వు సంపాదించుకున్నావా లేదా, ఇవన్నీ ఉండయి. తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో ఏ విధంగా అర్న్ చేసుకోవాలా, లేకపోతే నాకు కావాలి నాకు వద్దు, అదంతా డిపెండ్ మన మీద ఉంటుంది అనమాట. ఓకేనా. సక్సెస్ఫుల్ గా 600 రోజులు అయితే మనం ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఈ రోజు చేసుకున్న వారికి కూడా మరి 600 రోజులు మళ్ళీ వాళ్ళకు రిలీజ్ అవ్వడానికి పడుతుంది. సో మన సిస్టమ్ అనేది ఎప్పుడు కానీ ఒక లెక్క ఉండదు. అందుకని సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఇదే 600 రోజుల కంటే ముందు చూసుకుంటే, అబ్బా నాకు ఒక డాలర్కి దొరికితే ఎంత బాగుండు అని అనుకున్నాను నేను ఆ రోజు. బట్ నాకు కూడా $1 చాలా తక్కువ దొరికినాయి.
పెరిగిన తర్వాత దొరికింది. ఇప్పుడేమో పబ్లిక్ పెరిగి ఉంటే బాగుండు అని చెప్పి ఇప్పుడు అనుకుంటారు పబ్లిక్. చూడండి ఎంత డిఫరెంట్ ఎలా ఉందో చూడండి. మేము కొనుక్కున్నప్పుడేమో పెరగకూడదు, తగ్గితే మంచిగా ఉండాలని మేము అనుకున్నాం. ఇప్పుడేమో పెరగాలని అనుకుంటున్నారు. ఓకే, సో డిఫరెంట్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో అలాగే పెరిగితే మరి 150 crore అలాగే రేట్ ఉంటే పబ్లిక్ 150 దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ కొత్త వాళ్ళు అయితే ఇక దాన్ని టచ్ కూడా చేయరు. ఇది 12, 13, 10 ఉంటే కొనుక్కుంటారా సార్? ఒక పీస్ కూడా ఆ మధ్యన మీరు చూసారో లేదో, 1000 రూపాయలు, 1100, 600, 700 ఇలా ఉన్నప్పుడు నా వాయిస్ అప్పుడప్పుడు కట్ అవుతుంది ఇక్కడ. లేదు సార్, బాగుంది. నా వాయిస్ అప్పుడప్పుడు కట్ అవుతుందా సార్? లేదు సార్, లేదు. క్లియర్ సార్, క్లియర్. సో ఈ విధంగా ఓకే ఓకే సార్, ఓకే మేడం, ఓకే మేడం, ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనకి సిస్టమ్ అనేది వాళ్ళు మనకు కంటిన్యూస్ గా ఇస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వాళ్ళు చెప్పండి సార్. మనోజ్ సార్ మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, సో సిస్టమ్ అనేది వాళ్ళు మనకి కంటిన్యూస్ గా మనకి బెనిఫిట్స్ అనేది ఇచ్చుకుంటూనే వెళ్తారు. ఎస్, దాంతో పాటు మనకు వాళ్ళు కూడా మరి నిలబడాలి కదా. అంటే తన యొక్క బేస్ అనేది గట్టిగా చేసుకున్న వాళ్ళకి, సిస్టంతో వచ్చిన వాళ్ళకి, ఎప్పుడైనా మనం సిస్టంతో వచ్చిన వాళ్ళకి వాళ్ళ లాభాలు వాళ్ళకు వస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇలాగా. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఎవరైతే ఆ రోజున చేసుకునే వాళ్ళకి పూర్తిగా 150 అంటే సిస్టమ్ ఇచ్చే 50%తో పాటు పూర్తిగా 150% బయటకు వచ్చేసింది. ఇక్కడ కొద్ది స్క్రీన్ షాట్ చెప్తున్నాను, అంటే అందరు కనపడదు అనుకుంటా ఇందులో, ఎందుకంటే ఇది సంస్థలోకి వెళ్ళి చేస్తున్నాను. ఎందుకంటే ఐఫోన్ లో మన pvcmeter.io, pvcmeter.com ఓపెన్ అవ్వట్లేదు. ఫస్ట్ వాల్ట్ ఓపెన్ అవుతుంది కానీ pvcmeter.io, pvcmeter.com ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ స్క్రీన్ షాట్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి. అందరికి కనబడదు, కొందరు కనబడుతుంది. సార్ అవుతుంది సార్, అవుతుంది. సార్. ఓకే సార్, ఓకే. సో కొద్దిగా చూడండి, ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నారో వాళ్ళకి సిస్టమ్ మనకు తర్వాత సిస్టమ్తో వచ్చిన 50%. సో మనకు రోజు 0.25 లెక్క ప్రకారం 150% మీకు ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశారు. సో బట్ ఆ రోజు నేను చేసుకున్నప్పుడు, అంటే మనం చేసుకున్నప్పుడు కొంతమంది చేసుకున్న వాళ్ళకి 600 రోజులకు వస్తుందా, అది ఎప్పుడు రావాలా, ఎప్పుడు 600 రోజులు గడాలి, ఏంది సిస్టమ్ అని అనుకున్న మాట వాస్తవమే. ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. ఎందుకంటే అప్పటికే చాలా మంది అంటే పల్లెవిన అకౌంట్లు ఓపెన్ అవ్వడం బంద్ అయిపోయి, అప్పటికి 2 నెలలు, అంటే 2 నెలలు 40 days అయ్యి, తర్వాత మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోండి అనడం అన్న తర్వాత అది చేసుకున్న తర్వాత అది ఏం రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయితే ఆ 0.25% ఏంటి, అది ఎప్పుడు బయటకు వస్తుంది, దానివల్ల మనకు లాభాలు ఎప్పుడు వస్తాయి, మనం ఎప్పుడు అమ్ముకుంటాము అని మనం అనుకున్న మాట వాస్తవమే కదా. అందరం అనుకున్నాం కదా సార్, ప్రతి ఒక్కరికి అదే. ఈవెన్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అదే కదా సార్. ఇది ఇప్పుడు 6 రోజు సంగతి చెప్తున్నా సార్, 2022 జూలై 28 తారీఖు సంగతి చెప్తున్నా సార్. సో అప్పటికి అందరూ దీని మీద బిలీవ్ అనే విశ్వాసం అనేది కోల్పోయారు, నమ్మకం అనేది కోల్పోయారు ఆల్రెడీ. సో కానీ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే, సో ఇది 0.25% ఏంటి, అసలు ఇది ఎప్పుడు రిలీజ్ కావాలా, ఎప్పుడు బయటకు రావాలా, మనము
డబ్బులు తీసుకోవాలి. శ్వేత మేడం మీరు ఉన్నారు కదా, మనం మాట్లాడుకున్నాం ఆ రోజులో, గుర్తుందా సార్ అప్పట్లో? సో ఎప్పుడు రావాలి అని అనుకున్నాము. సో అవును సార్ అలాగే అవును అవును సార్ అవును శ్వేత మేడం మనము కరెక్టే సార్. ఆ, అలా అనుకున్నాం మనము. కరెక్టే సార్, కరెక్టే మేడం. ఎందుకంటే ఇది ఏంటిది అసలు, ఇది వేస్ట్, అసలు ఏం చేశాడు, ఇది రియాలిటీ మాట్లాడుకుంటే ఇది నిజమే మనం అనుకున్నది అనమాట, వాస్తవం. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటే తప్పేముంది సార్, అలా అనుకున్న మాట వాస్తవమే. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరికి వచ్చింది, మీకు మనకు రాలేదు కానీ చాలా మంది మనల్ని చూసి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఏమని అంటే ఏంది ఇది, మనం బిలో 1 చూసేసరికి ఇది ఏంటి, అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం అనుకున్న సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అంతేనా? అవును సార్ అవును ఫ్రీగా ఉంటే సార్ కానీ మేడం కానీ ప్రాబ్లం సార్ ఉంటుంది. సార్ సార్ అవును సో సార్ అట్లా అవును ఇప్పుడు అవును వాళ్ళకు సార్ అవును ఇలాంటి సార్. ఆలోచనలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో మనం ఉమ్, అవును సార్. సో మనము ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మనకు టైం పట్టింది. తర్వాత ఏమైంది, ఇలా జరుగుతూ జరుగుతూ ఒక 4 నెలలే సిర్ఫ్ రమేష్ సార్ కానీ సురేష్ మేడం కానీ మీరు వినండి, మనకు 4 నెలలే టైం పట్టింది. 4 నెలలనే మనం ఇంటర్నల్లీ అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది. ఏమంటారు మేడం, కరెక్టా? కరెక్టే సార్. కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ మీ 1 వాయిస్ minute. రావట్లేదు, లేట్ గా వస్తుంది సార్ మీది. అవునవును, నా వాయిస్ లేట్ గా వస్తుంది. ఒక్కసారి కట్ అయ్యి నేను వెంటనే మళ్ళీ మీకు వచ్చేస్తాను, వెంటనే అవుతాను. కట్ అయ్యి వస్తుంది, నాకు అర్థమైంది, లేట్ వస్తుంది మాట నాది. సో నేను ఒక్కసారి మీటింగ్ కట్ అయ్యి వెంటనే మళ్ళీ జాయిన్ అవుతాను వెంటనే. ఓకే ఓకే సార్. ఎవరు వారు ఇవ్వద్దు. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి లెఫ్ట్ అయ్యి వచ్చాను. నా వాయిస్ ఇప్పుడు వినబడుతుందా? సార్ వినపడుతుంది ఇప్పుడు లేట్ అసలు కరెక్ట్ వస్తుంది కదా. అయితే ఆ రోజున మనము ఓన్లీ అలా అనుకున్న వాళ్ళకి 4 నెలలు, అంటే ఇప్పుడు సపోజ్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మన గుర్తుందా మేడం మీకు, ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. సో అవును సార్. అక్టోబర్ మధ్యలోనే మిడిల్ లోనే మనము అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. ఇంటర్నల్లీ అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది. ఏదైతే మనం అనుకున్నామో ఇది ఏంటి 0.25% ఏంటి, మనకి ఏమవుతుందో కూడా మనకు తెలియదు లెక్క ప్రకారం చెప్పాలంటే. అంటే కొంతమందికి తెలుసు, ఈవెన్ నేను కూడా తెలియని దాంట్లో నేను ఉన్నాను, అంటే మనకి ఏం తెలియదు అన్న దాంట్లో నేను ఉన్నాను అనమాట, అందుకే అలా అంటున్నాను. సో అలాంటి టైంలో మనకి రిలీజ్ అయిన ఏంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడము, తర్వాత వేరే వాళ్ళకు పంపించుకోవడాలు, వాళ్ళు ఫోన్ పే లేదా బ్యాంక్ ద్వారా మనకు పంపించి అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది. ఏమంటారు, కరెక్టేనా? అవును సార్. సో అంటే సపోజ్ 100 రూపాయలకు కొనుక్కున్న వాళ్ళు కూడా ఆ 4 నెలలనే ఆ 4 నెలల్ని, అంటే అక్టోబర్లోనే 400 రూపాయలకి అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్క పీస్ మీట. అవును. సో అట్లా గడుస్తూ గడుస్తూ మనందరికి తెలుసు, మనం కూడా ఉన్నాం కనుక మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ 150 రూపాయలు మళ్ళీ పెరిగింది, అంటే 500 అయింది, మళ్ళీ 600 అయింది, అలాగే 700 అయింది. అలాగే మనం ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ, మనకు ఉన్న ఇక్కడ ఒక లీడరే 890 రూపాయలకు అమ్ముకున్నారు. ఏది నవంబర్ ఎండింగ్ లో 890 రూపాయలకు 40 పీవీసీ మీటర్లు అమ్ముకున్నారు, అవునా? ఓకే. ఆ తర్వాత మళ్ళీ జనవరి వచ్చిందంటే మళ్ళీ పెరిగింది. ఇక ఫిబ్రవరి వచ్చిందంటే మాత్రము మళ్ళీ 900, 1000 అవ్వడము. సో తర్వాత రోడ్ మ్యాప్ లో మనకి మరి ఎక్స్చేంజ్ లోకి లిస్ట్ అవుతాం. అక్కడైతే మీరు బ్యాంకు కూడా తీసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా మనము ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయ్యేసరికి అది ఐ థింక్ 1100 రూపాయలు మనకు తీసుకున్నాం మనం. గుర్తుందా మేడం, కరెక్టేనా? అవును సార్. అవును సార్. సో ఎక్కడ మనం ఇది ఎందుకు పనికి రాదు అనుకున్నాం మనమే. సో నెక్స్ట్ జస్ట్ మొహాలంతా, అంటే మొత్తము చేంజ్ అయిపోయింది. ఎట్లా 4 నెలలు, అంటే నవంబర్, డిసెంబర్ లో చేంజ్ అయిపోయింది, డిసెంబర్ లో జనవరి, ఫిబ్రవరి, మొత్తం ఫిబ్రవరి వచ్చేసరికి మొత్తం వాట్ ఈస్ ద పీవీసీ మీటర్ అనే ఒక
అనే రకంగా అయిపోయింది. అప్పటికి మళ్ళీ వీళ్ళు ఈ జనవరిలో డీపీ ఆప్షన్ తీసుకురావడం, అంటే ఆటోపులో 200% తీసుకురావడము, మళ్ళీ ఇందులో వాళ్ళు ఏది సీడ్ వాల్యూలో ఒక పంపడము. సో ఇవన్నీ మొత్తం చాలా 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 హైలైట్ ఒకటి రావడం జరిగింది. అవును సార్. సో అదే ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కొంతమందికి మధ్యలో వచ్చిన వాళ్ళకి, అంటే ఎక్కువ మనలాంటి వాళ్ళకంటే అది ఈ రోజు కాకపోతే రేపైనా మనము వాల్యూ పెరుగుతుంది. తర్వాత ఆ, మనకు ఆల్రెడీ దీని మీద మనకు 100కి 100% మనకు నమ్మకం. బట్ మిడిల్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే, సో ఇప్పుడు మనం ఎందుకు ఇది మాట్లాడినామంటే వాళ్ళకి ఇది అర్థం అవుతుంది అనమాట. ఇది మనం మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుద్ది. సో అదే ఒక్కలే మాట్లాడకుండా పోతే తను ఏదైనా చెప్పుకుంటూ పోతారు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం అందరికీ చెప్తాం. ఎందుకంటే ఏదైతే కరెక్ట్ లేకపోతే వెంటనే మీరు కరెక్ట్ కాదు, ఇది ఎక్కడిది అని కూడా చెప్పొచ్చు అని మనం అందరికి చెప్పెట్టాం. అంటే డైరెక్ట్ గా ఒకరు మాట్లాడతారు, మీరు వినాల్సిందే అనే కాకుండా, మన మీటింగ్ అలా కాదు కదా, అవగాహన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం అందరిది వినాలి కదా, సో అందరిది తీసుకోవాలి కదా. అందుకని కొత్త వాళ్ళకి కూడా మనం అప్పుడప్పుడు ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కూడా మనం ఎందుకు ఛాన్స్ ఇస్తామంటే, అయ్యో వాళ్ళకు కూడా ఏదో మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళకు కూడా ఏదో వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారేమో, అంటే వాళ్ళు కూడా మరి కరెక్షన్ చేస్తారేమో అన్న విధంగా మనం ఇస్తాం అనమాట. అందుకని చెప్పి మనకి ఇక్కడ లేనిది మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మనం చాలా సార్లు అనుకున్నాం. మనకి ఇక్కడ సిస్టంలో లేనిది మనము కల్పితము చెప్పాల్సిన అవసరం మనకు అసలు లేదు కదా. సో అందుకని చెప్పేసి జెన్యున్ యాసిడ్ అంటే ఏదైతే ఉందో అదే అని ఉంది. సో అందుకే మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీరు పార్ట్నర్స్ కొద్దిగా మీరు అందరూ అయోమయంలో ఉన్నమాట వాస్తవమే. బట్ ఇదేంటంటే ఇది మీకు జెన్యునిటీ అనమాట. ఇది కొద్దిగా ఇక్కడ మీకు అట్లా అనిపిస్తుంది. సో మేము కూడా అలానే ఉన్నాం ఇంతకు ముందు. ఎందుకంటే మాకు కూడా ఇక్కడ ఒక్కొక్కళ్ళు 2 lakh ఫస్ట్ రోజు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ 0.25 అంటే వస్తుంది కరెక్టే, బట్ 1000 పీవీస్ మీటర్లు వచ్చాయి, అక్కడ ఇంకొక 500 చూపిస్తుంది, మొత్తం కలిసి 1500 అయినాయి. 0.25 అంటే 200 పీవీస్ మీటర్ రిలీజ్ అవుతున్నాయి కరెక్టే, బట్ దాని వాల్యూ ఏంటిది, అది ఎక్కడికి పోతుంది, ఏం కథ అసలు మాకు ఏమీ తెలియదు. చెప్పే వాళ్ళు కూడా లేరు. మేము ఇంకా ఇప్పుడన్నా ఇక్కడ ఉన్న వాళ్ళం మీటింగ్ జరగడము ఇట్లా ఈ విధంగా ఉండబోతుంది, వస్తుంది, టెన్షన్ పడకనే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ మాకు ఆ టైంలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీకు 2.5 పీవీస్ మీటర్ వస్తుంది అక్కడ, అది చాలా రేపొద్దున పెరుగుతుంది, మీరు ఎంతకు తీసుకున్నారు, 100కు తీసుకున్నారు కదా, మీరు 200కు తీసుకున్నారు కదా, కొంతమందికి 86 రూపాయలకి దొరికింది, అంటే $1 దొరికింది అని అలా మాకు ఎవరు ఎక్సైట్మెంట్ చేసి రియల్ మాకు ఎవరు చెప్పలేదు. చెప్పారా మేడం మనకి ఎవరైనా ఈ విషయాలన్నీ ఇట్లా ఈ విధంగా మనం ఇప్పుడు ఎవరైతే మనం చెప్తున్నామో అదే మనకి ఎవరు చెప్పలేదు, ఎవ్వరు కానీ చెప్పలేదు. సో అందుకని చెప్పేసి మీ పార్ట్నర్ ఎవరైతే మీరు వర్రీ అవుతున్నారో, ఆఫ్ కోర్స్ మీరు డబ్బులు పెట్టారు ఇంకా వర్రీ అవుతారు, ఉంటది అట్లా, బట్ డోంట్ వర్రీ. సో సిస్టర్ని నమ్మండి. మేము ఆ రోజున కూడా ఇప్పుడు ఇక్కడ సుజాత మేడం ఉన్నారు, మరి ఆ రోజున ఎవరిని నమ్మారు మేడం? మీరు సిస్టర్ని నమ్మారా లేకపోతే ఒక వ్యక్తిని నమ్మారా? సిస్టమే సార్. ఎస్. సో అందుకే ఇప్పుడు కూడా మీ అందరికి చెప్పేది ఏంటంటే, నేనున్నాను, ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నాను సార్, నేను కూడా ఈ తెలియని దాంట్లోనే ఉన్నాను, అయినా కూడా సిస్టాన్ని నమ్మి నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నాను. అఫ్కోర్స్ నా శక్తి ఉన్నంత వరకు నేను చేసుకున్నాను, ఎంతవరకు అవుతా అంతవరకు నేను చేసుకున్నాను. బట్ నాకు అందుకే మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, సో మనిషిని కాదు, ఒక వ్యక్తిని కాదు, ఎస్ దామని శంకర సార్ కూడా వచ్చారు, సో ఒక వ్యక్తిని కాదు సిస్టాన్ని మనం నమ్మాలి. వెల్కమ్ సార్. 2 నిమిషాలు మాట్లాడొచ్చా సార్? ఎస్ ఎస్ మీరు ఎప్పుడైనా మాట్లాడతారు, మీకు ఇది అవసరం లేదు, పర్మిషన్ అవసరం లేదు సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. పీయూసీ మేట కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఆ రోజు యాక్చువల్ గా 11:30కు స్టార్ట్ అయింది సార్ సిస్టమ్. మేము రెడీగా మా బాబు నేను ఇద్దరం కూర్చొని 2 ఫోన్లు పెట్టుకొని, అంటే మా పాప అకౌంట్ లో 40,000, మా బాబు అకౌంట్ లో 40,000, నా అకౌంట్ లో 40,000 పెట్టుకొని రెడీగా ఉన్నాం. ఒక్కసారి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే వరకు మాకు అక్కడ నెట్ సరిగ్గా లేక, హైదరాబాద్ లోనే ఉన్నాం సార్, మేము ఉన్న ఏరియాలో నెట్ సరిగ్గా లేక స్లోగా తిరుగుతా ఉంది సిస్టమ్. మా బాబు ఏం చేశాడంటే, ఒక వైఫై సాట్ ఉంది నాన్న అని చెప్పి వైఫై దగ్గరికి తీసుకెళ్లే వరకు, అంటే ఈ లోపు 1/2 గంట అయిపోయిందండి.
ఆ, ఆ, ఒక డాలర్ తో స్టార్ట్ అయింది, పావు గంటలో $1.50 అయిపోయిందండి ఆ, టోకెన్. రైట్ రైట్ సార్, అయిపోయింది సార్, అవునవును. మాకు 1,20,000 గాను యాక్చువల్ గా డాలర్ కొంటే 1,200 రావాల్సింది, మాకు 800, ముగ్గురికి కూడా ఉమ్, 280 ఇట్లా మొత్తం 840 టోకెన్లు వచ్చినాయండి ముగ్గురికి కలిపి. చూడండి. దానికి 50% వచ్చి మొత్తం 1,260 టోకెన్లు వచ్చినాయి సార్. 1,266 టోకెన్లు వచ్చినాయి, ఏది పావు గంటలోనే. చూడండి. నిన్నటితో మాకు మొత్తం 600 డేస్ మొత్తం కంప్లీట్ 150% రిలీజ్ అయిపోయింది సార్ మాయి. ఎస్ ఎస్. మాతో పాటు ఆ రోజు దగ్గర దగ్గర చాలా మంది చేసాం. మావి చేసిన తర్వాత చేసి అందరికి రిలీజ్ అయిపోయింది సార్. ఎవరు స్తోమత పోయింది, కొంతమంది ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 50,000 పెట్టుకుని 5 నైట్ వరకు చేస్తానే ఉన్నాం మేము. సాయంత్రానికి వచ్చే వరకు $2.50 అట్ట అయిపోయిందండి, 2.5, 3 అలా అయింది. అవును సార్, అవును సార్, అవునవును. ఆ నేను రోజు తెల్లారి అలా తీసుకున్నాను కదా సార్. నేను తెల్లవారి కూడా నేను ఎక్కువ నేను తెల్లారి తీసుకున్నాను. అంటే తెల్లారి నెక్స్ట్ డే 29 తారీఖున నేను తీసుకున్నాను. నాకు యూఎడిటీలు దొరకక, అంటే బిఎడిటీలు అవును దొరకక నేను నెక్స్ట్ డే తీసుకున్నాను. సో అవును అప్పటికి నాకు $2 పైన పడింది. అవును మా 1,260 రిలీజ్ అయిపోయింది సార్. మేము చేసిన వాళ్ళు అందరూ, ఆ రోజు చేసిన వాళ్ళు అందరి 150% వచ్చేసినాయి సార్. అందరి ఎవరు ఒక్క టోకెన్ కూడా అసలు ఇది లేదు సార్, పెండింగ్ లేదు. ఉండదు, ఆ ఎలా రోజు ఉంటుంది సార్, సిస్టమ్ ఆ రోజు ప్రామిస్ చేశారు కదా. చేసింది. దాని వల్ల ఆ రోజు తర్వాత రేటు $14 ఎరుగుతూ మాకు ఫార్మింగ్ బాగా జరిగింది సార్. టోకెన్ ఫార్మింగ్ బాగా జరిగింది. ఆ ఫార్మింగ్ జరుగుతుందో అది మాకు ప్లస్ అయిపోయిందండి. అది నిజంగా లైఫ్ నే చేంజ్ చేసింది సార్. అది నేనైతే అవునవును. కానీ ఇప్పటికి కూడా 10 lakhs పైన క్యాష్ కే నేను తీసుకున్నాను సార్. నేను ఇప్పటికి మరి డీపీల ద్వారా రాని, ఏయన్నా రాని, మా అన్ని కూడా మా అకౌంట్లన్నీ ట్రస్ట్ వ్యాలెట్లు చేసి దగ్గర దగ్గర 11,000 టోకెన్లు దాటినాయి నాకైతే. ఈ రోజు కూడా నాకు ఎవ్రీడే చక్కగా 250 అలా USDTలు రిలీజ్ అవుతా ఉన్నాయండి. వండర్ సార్, వండర్ సార్. మొత్తం అన్ని మా ఒక్కటే కాదండి, మొత్తం నేనేం చేశానంటే ఈ పెట్రోల్ బావులు, అంటే గల్ఫ్ లో పెట్రోల్ బావులు అంటారు కదా సార్, అలాగే ఒక 40 బావులు తవ్వానండి. అది ఈ బావిలో తగ్గితే ఆ పెట్రోల్ తీసుకొచ్చి ఈ బావిలో, ఆ బావిలో తగ్గితే దానిలో, అలా పోసే వరకు ఊరుతా ఉన్నాయి ఆ పెట్రోల్. ఈ బావి తీస్తున్న వరకు ఇంకో బావిలో వస్తా ఉన్నాయండి. తోడుకోవడం పని ఇప్పుడు బావిలు తవ్వి పెట్టారు సార్. 24 గంటలు అదే పని సార్. దేంట్లో తగ్గుతున్నాయో చూసి దాన్ని నింపుతా ఉంటాను. అలా మేము అన్ని సరి చేసుకుంటే నాకు ఈ టైం అసలు ఎలా గడిచిపోతుందో కూడా వాస్తవంగా తెలియదు. ఇక నాతో పాటు నా డౌన్ టీమ్ లో వాళ్ళు కూడా డైలీ చెక్ చేస్తా. అవును సార్. అదొకటి. ఇంకొక విషయం చెప్తా పాటు సార్, నాకు అంటే ఆ రోజున తెలిసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి 8 లక్షలు పెట్టాడు సార్ ఫస్ట్ రోజు. అతనికి మరి ఎలా దొరికిందో నాకు అర్థం కాలేదు, కానీ $1 తో సార్ 8 లక్షలకు దొరికింది అతనికి. $1 తో, అంటే సపోజ్ మనము ₹100 కూడా కాదు. తను ఫిబ్రవరిలోనే మామూలు డబ్బులు తీసుకోలేడు. పేరు చెప్పకూడదు అని అప్పట్లో చెప్పాను, పేరు చెప్పలేదు కానీ ఈ విషయాన్ని చెప్పాను చాలా సార్లు. ఫిబ్రవరిలో ఎంత తీసుకున్నారని చెప్పాను, ఎందుకంటే 6 నెలల్లోపే 7 నెలలకి ఎంత తీసుకున్నారని చెప్పాను. సో తను ఇప్పుడు మళ్ళీ లెక్కలేనంత తీసుకున్నారు సార్. ఇప్పుడైతే మళ్ళీ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను, చాలా తీసుకున్నారు. అంటే నమ్మకం ఎట్లుంటది అంటే, ఇది మనకు ఓన్ నమ్మకం మీద నడవాలి తప్ప ఒకరు మళ్ళీ అతను మీటింగ్ రాడు సార్, మీటింగ్ అటెండ్ అవ్వడు, ఏ మీటింగ్ అటెండ్ అవ్వడు. నాతో మాట్లాడతాడు తప్ప ఎవరితో మాట్లాడాడు. ఇప్పుడు నాకు సీనియర్ రాజు అని, కే రాజు అని, గుంటూరు అతను ఆ రోజు 2,25,000 పెడితే అతనికి 3,000 పైన వచ్చినాయి టోకెన్లు. చూడు, అతను విపరీతంగా సంపాదించేశాడు సార్. చేస్తే కూడా నిజంగా వీళ్ళు ఏదో నెట్వర్క్లు చేస్తా ఉన్నారు, అదే బాగా ఉంటది వాళ్ళని. అదొక, అంటే ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు ఏంటి చెప్పండి సార్, ఈ డబ్బుని తీసుకెళ్లి వేరే కడ పెడుతున్నారు, అది అక్కడ పోగొడుతున్నారు. అది ప్రాబ్లం. ఇదే డబ్బుని తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు. బాగా ఇక్కడేమో విపరీతంగా ఊరుతున్నాయి. మాలాంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. అతనికి డైలీ 120,
ఒక్క అకౌంట్ లో డైలీ యూఎస్డిటీలు రిలీజ్ అవుతా ఉంటాయి డైలీ. డైలీ ఆయనకు పైన సెంథిల్ కుమార్ గారు అని, అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. సెకండ్ పర్సన్ సెంథిల్ గారు. సో డబ్బులు రాకపోవడం అని కాదు, కానీ వచ్చిన వాళ్ళేమో ఇక్కడనేమో మన లెక్క అవును. చెప్పేవాళ్ళు చెప్పట్లేదు. సో అవును. రాని వాళ్ళకేమో ఇక ఇంకింత ఎవరైతే ఇప్పుడు ఎవరైతే అయ్యో ఇది ఏముంది ఇది ఏముంది అన్న వాళ్ళకి ఆల్రెడీ టోపాజ్ మెంబర్ సార్, టోపాజ్ మెంబరు ఇవి కలిసి బేవత్సంగా టోకెన్లు వచ్చినాయి. వాటిని చాలా సంపాదించాడండి వీటి మీద. వాస్తవంగా మన పెరల వైన్లో ఫస్ట్ 2020 బొనాంజా ఫస్ట్ కొట్టింది అతన్నే, టకా టకా కొట్టేస్తే ఆడితో ఈ రోజుకి పెరల వైన్ కారుతోనే తిరుగుతున్నాడు సార్. పెరల వైన్ 25 lakhs వచ్చినాయండి ఒక నైట్ లోనే. ఆడితోనే కారు కొన్నాడండి, చిన్న స్కూటర్ వేసుకున్న తిరిగే వ్యక్తి. దాంతో ఒక కారు కొనుక్కున్నాడు అతను. బాగా సంపాదించాడు సార్ పెరల వైన్లు కానీ పీవీసీ మెటాలో కానీ. మీకు గుర్తుందో లేదో ఏది దాన్ని ఏమంటారు, బోనాంజలో ఫస్ట్ది మనం మర్చిపోయాం కదా, ఏది ఒకసారి చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ అగేట్ సార్. కాదు, ఎందుకు చెప్తున్నానంటే అగేటు 5 ఆటోపులు వచ్చింది, లాస్ట్ అండ్ ఫైనల్ నాకే, మళ్ళీ ఎవరికి రాలేదు. తర్వాత సిస్టమేటిక్ చేంజెస్ వచ్చింది. సో 5 ఆటోపులు వచ్చింది కదా నాకు, 5 ఆటోపులు వచ్చింది తెలుసా మీకు? ఎందుకంటే కొంతమందికి తెలుసు ఆ విషయము. అంటే ఆ టైంలో మీరు మరి జూమ్ లో ఉన్నారో లేదో తెలియదు, జూమ్ లో చెప్పడం జరిగింది. సో నాకే వచ్చింది ఆ టైంలో. ఎందుకంటే ఇప్పుడు నవీన్ కుండు నాకు ఓన్లీ కొన్ని సెకండ్లు డిఫరెంట్, 6 సెకండ్లు డిఫరెంట్. 6 సెకండ్ నిమిషాలు కాదు సార్, అర్థం చేసుకోండి. ఇక్కడ నవీన్కు నాకు క్లిక్ చేయడంలో పొరపాటు జరిగింది అక్కడ, అంతే. అంటే మేము ముగ్గురం ఒక కానే ఉన్నాము, సురేష్ కానీ నవీన్ కానీ ఒక కానే ఉన్నాము, ఒకే ప్లేస్ లో ఉన్నాము. బట్ ఏంటంటే మీకు తెలుసు కదా, స్టార్టింగ్ లో మనం క్లిక్ చేసినా కూడా తీసుకోలేదు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్, అంటే అందరూ ఒకేసారి ఓపెన్ చేయడము. సో దానివల్ల తీసుకోలేదు. అది మనము క్లిక్ చేస్తా ఉంటే ఒక 6 సెకండ్లు నాకు లేట్ తగ్గింది. 6 సెకండ్లకి ఆ నవీన్కి వచ్చిన తర్వాత నాకు 3 నెలలకు ఏమో వచ్చింది. 3 నెలలు పట్టింది అప్పుడు. ఇక ఆ పోస్ట్ అంతా తిరిగింది అది, కానీ ఆ తర్వాత ఎవరికి రాలా. అదేమైందంటే ఇక సిస్టమేటిక్ అప్పటి కొద్దిగా కొత్త రావడము, చేంజెస్ జరిగింది అనమాట. యాక్చువల్ గా మాకు ఎగేట్ నేనైతే నా దగ్గర డీపీలు ఉన్నాయి సార్, ఎవరు మా సీనియర్స్ చెప్పలేదు. మా బాబు ఫోన్ చేసి నాన్న ఏదో అప్డేట్ వచ్చిందంటే ఎగేట్ మా బాబుకి నాది 2 ఊరక కొట్టేసి మిగతా నిద్రపోయాం. ఇక మేము తెల్లారి లేచి చూస్తే 2 రౌండ్లు బయట ఉన్నాయండి అవి. అవునవునవును, అదే మనకు ఇదే టైంలో వచ్చింది అది. అప్పుడు కూడా ఇదే టైంలో 9:30 ఇదే ఈ టైంలోనే వచ్చింది మనకి. అంటే ఇదే టైము ఈవినింగ్ 9:30. అయితే మనము అక్కడ ఎవరు చెప్పలేదు. అవి కూడా మేము ఎలా చేసాము అంటే, మా దగ్గర వేరే వాళ్ళ గురించి తీసుకున్న డీపీలు ఉన్నాయి. అంటే ఈ విధంగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మీరు డీపీలు ఉంచుకోవాలి, ఇలాంటి వచ్చినప్పుడు మీరు క్లిక్ చేయాలి, ఇట్లా ఎవరు చెప్పలే మనకి. సో మేము అవి కూడా డీపీలు ఎక్కడ తీసుకున్నాము కూడా తెలుసా, ఫేస్బుక్ లో ఎవరో నెంబర్ పెడితే సో గుడ్డిగా ఆ రోజున నమ్మి తీసుకున్నాం. బట్ ఏంటంటే మాకు మంచి జరిగింది అంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మనం ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. నెంబర్ తీసుకొని ఫోన్ పేకి డబ్బులు పంపించమంటే పంపించాము. బట్ ఒక 1 hour 2 hours లేట్ చేశాడు, కానీ డీపీలు అలా తీసుకున్నాం మేము. అలా తీసుకుని ఆ రోజున 4వ లెవెల్ వరకు కూడా చేయడము. సో ఆ రోజు మేము తెల్లవారుజామున 3:30కి పడుకున్నాం. అంటే ఈ నైట్ 9:30 అన్నాను కదా, అప్పటి నుంచి వెళ్ళి చేస్తూ డీపీలు వెతుకుతూ మన డౌన్ లైన్ లో కాల్ చేస్తే చేయడము. సో అప్పుడు మాకు సురేష్ ఇది వెహికల్ ఉండే, కారు 4-wheeler. సో అందుకని చెప్పేసి మాకు అలా తిరుగుతూ 3:30కి పడుకొని మళ్ళీ 7:30కి డ్యూటీకి వెళ్ళాలి, 7:30కి లేవాలి, 8:30కి డ్యూటీ. సో అలా చేసాం. సో ఇది సార్, ఎందుకంటే ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, ఎవరు మనకి బాధ్యులు కదా సార్. సో మనం ఏంటంటే నమ్ముకొని సిస్టాన్ని బిలీవ్ చేసి నువ్వు వెళ్తే గనక నీకు వస్తుంది, రాదు అని కాదు ఇక్కడ. బట్ కావాల్సింది ఏంటంటే నువ్వే స్వతహాగా నమ్ముకోవడం, అంతే. ఏమంటారు సార్, కరెక్ట్ కదా? ఆ బొనంజాది మేము యాక్చువల్ గా మిస్టేక్ చేసామని, నెక్స్ట్ దీనికి మాత్రం కంపల్సరీగా టైంతో తీసుకోవాలని డబ్బులు రెడీగా పెట్టుకొని కూర్చుంటే
పావు గంట లేట్ లోనే చాలా టోకెన్స్ పోయినాయి అండి. 1.5 అవునవును. ఈ 28 28 తారీఖు నాడు. అవునవునవును. నెట్ సరిగా లేకపోతాం మాకు. అవునవును సార్. అవునవునవును. ఆ నెట్ సరిగ్గా లేకపోతే ఇంకొకటి చెప్తుంది సార్. నెట్ సరిగ్గా ఉన్నవా, ఇప్పుడు నేను నెట్వర్క్ సరిగ్గానే ఉన్నాను, అయినా కూడా నాకు కాలేదు. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందరూ ఒకేసారి చార్జ్ చేశారు కదా. సో మన ట్రస్ట్ వాలెట్ పీవీసీ మీటర్ డాట్ ఐఓ ఏమవుతుంది, అప్పుడు డాట్ ఐఓ అని లేదు కానీ అదే ఈ పీవీసీ మీటర్ మనం టైప్ చేసిన తర్వాత అది తిరుగుతూ వచ్చింది మనం క్లిక్ చేసినా అది పట్టుకోలేదు ఆ టైంలో. అంటే అందరూ ఒకేసారి చేసేసరికి సో అట్లా అందుకని అంటే చూడండి ఇలా. సో మనకు ఏమి తెలియని టైంలోనే మనము చేయగలిగాము, చేసుకున్నాము. ఇప్పుడు అందరూ ఒక అయోమయంలో ఉన్నారు. బట్ మనం కూడా ఆ టైంలో నిజంగానే అంటే మీరు అంత ఇదిగా ఉండవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బట్ మీకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా సార్, ఇలా చేసుకుంటే బాగుంటుంది లేకపోతే కుదరదని చెప్పలేదు. బట్ మీకు మీరుగానే చేసుకున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం అప్పుడు ఆ టైంలో. అవును. బట్ చేసుకున్నావు ఆ టైంలో, అలా ఉండి కూడా నువ్వు చేసుకున్నావు కనుక మనము కొంచెం సక్సెస్ అనేది చూడగలుగుతున్నాము. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను చెప్పే ఎందుకు ఇదంతా మనం తీసుకొస్తున్నాం అంటే 600 రోజులు గడిచింది కదా, అందుకని ఈ యొక్క విషయం మనకు వచ్చింది అనమాట. సో అలాగే ఇప్పుడున్న వాళ్ళకి కూడా మనం చెప్పేది ఏంటంటే డోంట్ వర్రీ, మీరు మీ యొక్క వర్క్ చేసుకోండి, మీకు వీలైనంత మీరు చేసుకోండి. అది మీది మాత్రం మీ క్యాపిటల్ అమౌంట్ కాదు సార్, మీది ఎక్కువనే తీసుకుంటారు తప్ప మీ యొక్క రూపాయి కాదు, ఒక పైసా కూడా ఎటుపోదు మీది. ఏమంటారు సార్, కరెక్టే కదా సార్? కరెక్టే సార్. యాక్చువల్ గా ఇంత అవేర్నెస్ వచ్చిందంటే ఈ మనకి క్రిప్టో కేవలం మీ పుణ్యమే సార్. ఇది మాత్రం ఈ జూమ్ మీటింగ్ వల్లేనండి. లేకపోతే జీరో నాలెడ్జ్, అందరికి కూడా జీరో నాలెడ్జ్ అండి. నిన్నటి దాకా అసలు మాకు ఎందుకు కొత్తగా ఉండేది సార్ ఈ క్రిప్టో కరెన్సీ అంటే. మా బాబు చెబుతున్నా కూడా నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇని రోజు ఈ మీటింగ్లు కంటిన్యూ చేశాను అప్పటి నుంచి. కంటిన్యూ చేస్తాం వల్ల దీని మీద నాలెడ్జ్ కొంత పట్టు సంపాదించుకున్నాం కొంత. నాకే కాదండి, చాలా మందికి తెలిసింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో అది యాక్చువల్ గా క్రెడిట్ అయితే మీకేనండి. తర్వాత వాళ్ళ నాటిబాంబులు శంకర్ గారు పెడతాం, పాపం సుజాత మేడం గారు, ఎవరు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసుకుంటా. ఇవాళ లేకపోతే ఎవరు సక్సెస్ అయ్యేవాళ్ళు కదండి. వాళ్ళు కాకపోయినా దీని ఫలాలు అయితే తొందరలో అంతా మనం ఎంజాయ్ చేస్తాం సార్, అందులో డౌటే లేదు. అంటే పేషెన్సీగా ఉండటమే మెయిన్. ఇది సో ఎవరైతే మీరు అందుకని చెప్పేసి ఒకటే చెప్తాం మనము ఈ మీటింగ్ ద్వారా మీకు, మేము ఎవరము మిమ్మల్ని వడ్లకు తెచ్చుకోను, ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని. బట్ ఏంటంటే మీకు నమ్మకం ఉండి మీరు ఏ విధంగా చేసుకుంటారో చేసుకుంటే కనుక చేసుకునే వాళ్ళకి మాత్రం బెనిఫిట్, అది ఒకటి మాత్రం చెప్పగలుగుతాం. అంతేగాని మీరు లేకున్నా ఎట్లనే చేయాల్సిందే ఇలాంటివి లేవు ఇక్కడ. ఓకేనా పార్ట్నర్స్? సో ప్రతి ఒక్కళ్ళు మా యొక్క బెనిఫిట్ మేము ఎందుకు షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ అంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఇప్పుడు ఈసారి ఎందుకు చెప్పాలా, మరి ఎవరికి బెనిఫిట్, తన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కాదు కదా. సో వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాలి కదా. ఇక్కడ మీరు ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నా కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. మీకు ఇక్కడ డౌట్ ఉంటే మిమ్మల్ని మేము మాట్లాడకుండా చేయడానికి లేదు కదా. ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, ఎవరన్నా చిన్న ఒక్కసారి హ్యాండిల్ చేస్తే చాలు, మేము హ్యాండిల్ ఆప్షన్ ఇచ్చి మేమే పిలుస్తున్నాము. సో మీరు మాట్లాడచ్చు, మీరు బిందాస్గా అసలు ఏంటి అనేది మాట్లాడచ్చు. బట్ ఏంటంటే తెలుసుకోవడానికి మాట్లాడండి, లేకపోతే మేము ఏమైనా తప్పు చెప్తే మాట్లాడండి అంతే. ఏమంటారు శ్రీధర్ సార్? ఎందుకంటే సో మేమేం మాట్లాడతాం, మీరు వినాల్సిందే, మీటింగ్ వచ్చారు కదా అనేది లేదు ఇక్కడ. ఈ ఫ్రీడమ్ మేము ఎన్నో రోజుల నుంచి ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే మేము సిస్టమ్ వల్ల కాదు. సో కనుక మేము మాట్లాడేది మీరు వినాలని ఎక్కడ లేదు. సో మాకు కూడా సిస్టమ్ ఏం చెప్పలేదు మీటింగ్ పెట్టండి లేకపోతే అది ఇదని. సో ఇక్కడ గణాధరరావు సార్ చాలా ఉండండి సార్, శంకర్రావు సార్, ఈ సార్తో కూడా మనం మాట్లాడదాం. వెల్కమ్ సార్. గుడ్ నైట్ సార్ అందరికి, మేడం గారికి, మీకు అందరికి. ఆ రోజు జూమ్ మీటింగ్ మేము పెట్టే రోజు సార్
రాత్రి 11:30 దాటింది సార్. ఇక రేపటి నుంచి క్లోజ్ అన్నారు. నేను అన్నాను మరి. నేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు ఎందుకు వద్దని చాలాసేపు దాదాపు 20 నిమిషాల పైన రాజేష్ గారి సార్కి నాకు ఇంకెవరిద్దరు ముగ్గురు ఉన్నారు వాదన అయింది. ఎందుకు అవునవును. గంగాధర సార్ కాదులేండి ఇప్పుడు వచ్చేవాళ్ళు వస్తారు రానివాళ్ళు రారు. ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇంప్రూవ్ అయిద్దనే గట్టిగా చెప్పాను ఆ రోజు. అవునవును అన్నారు సార్ మరి. ఇప్పుడు ఆ మొక్కే చూడు ఎంత మహావృక్షం అయిందో. అవును సార్, అవును సార్. అది. ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది వస్తారు. క్రిప్టో అంటే ఏందనేది ఇప్పుడు చాలా మందికి అర్థమైంది. అవునవును. అది ఆ అంటే రోజు నేను క్లోజ్ చేస్తారు. ఎందుకనంటే సార్, అంటే ఇక మనము క్రిప్టోలకు చాలా వచ్చాము ఇక మనము. భూమిలో కూడా వచ్చింది ఆరుగురే సార్. అవునవును. ఆరుగురులో ఫస్ట్ వ్యక్తి అసలు వద్దంటే వద్దు వద్దంటే వద్దు మీరు జూమ్ మీటింగ్ ఇది మన టెలిగ్రామ్ మీటింగ్ చేయాల్సిందేనని చెప్పి అవును, నేను పట్టుబట్టి ఫోర్స్ చేశాను. ఓకే చెప్పారు. అవునవును. చాలా 1 చూడండి అవర్ సార్. దాకా మనం మాట్లాడారు. అవును, ఎందుకంటే అందరూ ఇక లెఫ్ట్ అయ్యారు. టైం అయిపోయిన తర్వాత మరి అంటే నేను ఎందుకు అన్నాను అంటే, ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే ఎగ్జాంపుల్ గా మంచి జరిగింది. ఇప్పుడు ఇప్పుడు అంటే అంత అయిపోయింది కనుక మాట్లాడుతున్నాను, కానీ నేను ఆ రోజు సంగతి మాట్లాడుతున్నాను. ఇక మరి అవును ఎందుకంటే అందరూ చాలా మంది అప్పుడు అంటే మీలాంటి వాళ్ళు తప్ప చాలా మంది డిమోటివేట్ లో ఉన్నారనమాట. అంటే ఎందుకు ఇక ఇది అంటే అంటే ఇది మీటింగ్ కాదు అనేది, మనకు ఈ సిస్టమ్ ఎందుకు అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు కదా. సో ఉన్నారు. అవును నేను అలా ఉంది, నిజం మాట్లాడుకుంటే ఆ టైంలో అట్లే ఉన్నారు. సో అందుకని చెప్పేసి మనము ఆల్రెడీ పీవీసీ మెటా అంటే ఏంటి అనేది చాలా మందికి తెలవలేదు. యుఎస్డి అది USD అంటే అవునండి. కొనాలి చేయాలి పర్చేజ్ చేయాలంటే ఇదేదో కొత్తగా ఉంది దీనిలోనే లేదు అనేది థాట్ బాగా ఉంది సార్ ఆ రోజు. అవునవును. అలా అవును. ఉంది. ఇక నేను అనుకున్నది ఏంటంటే, ఇక మనమైతే సీడ్ ఫండింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత సీడ్ ఫండింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత నేను ఎప్పుడన్నా మనం ఇది ఎప్పుడు జరిగింది అంటే, డీపీలు ఇందులో పెట్టుకున్న తర్వాత ఈ మాట జరిగింది. అంతేనా సార్? డీపీలు సీడ్ వాల్యూలోకి పంపించుకున్న తర్వాత ఇది జరిగింది. అవును అవును ఇక నేను డీపీలు అయితే పెట్టేశాము. సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక మీ డబ్బులు మీకైతే వచ్చేస్తాయి. ఇక ఎందుకు మీటింగ్ అని నేను ఒక మాట మాట్లాడనమాట అట్లా. రాజేష్ సార్ నేను బట్ రోజు వచ్చిన్నాను. కాకపోతే అవును. కొత్త వాళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు సీనియర్స్. హాయిగా ప్రశాంతంగా ఎంటా కూర్చున్నాను. ఓకే సార్ అవునవును సార్. చాలా సంతోషంగా ఉంది. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఓకే యూ. సార్. కృష్ణ గారు మీకు కూడా సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మంగళగిరి ఒకసారి వస్తాను సార్, నేను కూడా రావాలి మంగళగిరి. రండి సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే కండిషన్ అవును సార్ మీరు. కంపల్సరీ. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. సో ఇక్కడ ఇంకొక మన కొండలి శివలింగ సార్, వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ కూడా జరుగుతుంది అనుకుంటాను. వెల్కమ్ సార్, కొండలి శివలింగ సార్. సారు మరి లెఫ్ట్ అయ్యారేంటి? ఇంతకుముందు నేను సార్కి అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. కొండ శివలింగ సార్. ఓకే, సార్ లెఫ్ట్ అయినట్టున్నారు. సో అంటే మన మీటింగ్ ఎట్లా అయిపోయిందంటే, మన వాళ్ళు మన పార్ట్నర్స్ సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు. అంటే చూడండి, మనది ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం ఉండడం జరుగుతుంది ఇక్కడ. మనమందరము ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం ఉన్నాం. సో మీకు అన్ని విధాలుగా ఏ విధంగా మీరు సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలనేది కూడా నేర్చుకోండి సార్. ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా నేర్చుకోండి. డబ్బులే కాదు, మీకు ఎన్నోసార్లు చెప్పాము. సో డబ్బులే కాదు, సేఫ్ అండ్ సెక్యూర్గా ఎలా ఉండాలా అనేది కూడా మనం చాలా సార్లు మీటింగ్లో మనం మాట్లాడుకున్నాం. సో ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికత కావచ్చు, లేకపోతే పబ్లిక్లో ఎలా బిహేవియర్ చేయాలి కావచ్చు, లేకపోతే జాబులో కూడా ఎలా మనము ఎలా మదులుకోవాలి, ఎలా మసులుకోవాలి, మనకు ఇంటికి ఒకరిద్దరు వస్తే మనం ఎలా బిహేవియర్ చేయాలి, అంతకంటే ఎక్కువ వస్తే ఎలా బిహేవియర్ చేయాలి, లేదంటే మనం ఇంకొకరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మన డ్రెస్సింగ్ కోడ్ కానీ లేకపోతే మన
మన బాడీ లాంగ్వేజ్ కానీ, సో ఎలా ఉండాలి, ఇవన్నీ ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిస్తే చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతే కానీ ఒక ఏమన్నదని ఒక పాజిటివ్ వేలో వెళ్ళండి. ఎప్పుడు కానీ ప్రతిసారి పాజిటివ్ 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 ఈ వేలో వెళ్ళండి. ఈ వేలో వెళ్ళండి. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంటే మీకు ఏమర్థమైంది సార్? సో మాకు కూడా ఏమీ తెలియదు సార్. గత 600 రోజుల క్రితం ఫస్ట్ రోజు చూస్తే ఏమీ తెలియదు. అప్పటికే 1 month 45-50 days అయ్యింది. సో ప్రతి ఒక్క వ్యక్తి ఇక అయిపోయింది ఇతని పని, ఇంకా లాభం లేదు. నిజంగా ఇది నిజం. పార్లమెంట్కి లాభం లేదు, అయిపోయింది, బంద్ చేశారు, ఇక క్లోజ్ అని ఎంతో మంది అన్నారు మాకు కూడా. బట్ మాకెందుకో ఏదైతే నోటిఫికేషన్ మీకు అందరికీ తెలుసు కదా, మనకు ఆ టైంలో ఒక్కొక్క రోజు 3-4 నోటిఫికేషన్ వచ్చేటివి. ఈ ఏదైతే మన ఐడీలు బంద్ అయిన తర్వాత, ఐడీలు ఓపెన్ అవ్వడం బంద్ అయిన తర్వాత ఒక్కొక్క రోజు 3-4 నోటిఫికేషన్లు వచ్చేవి. సో ఆ నోటిఫికేషన్ల మీదనే మేము ఆధారపడ్డాం సార్. ఇక అప్పుడు నేను ఎన్ని మీటింగ్లలో కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు నాకు కూడా. ఇలా మంచి రాబోతుంది, మనం ఎక్కువ తీసుకోవాలి, ఇది ఒక క్రిప్టో రాబోతుంది, ఈ క్రిప్టో స్టార్టింగ్ రోజు తక్కువతో వస్తుంది, తర్వాత పెరుగుతుంది అని ఎవరు చెప్పలేదు. ఇంకా ఇప్పుడు ఎవరైనా చెప్తే మేము ఆ రోజున ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 lakh పెట్టుకున్నాం అంటే 2 lakh పెట్టుకునే వాళ్ళం కావచ్చు, లేకపోతే 3 lakh పెట్టుకునే వాళ్ళం కావచ్చు. ఎగ్జాంపుల్ మాకు తెలిస్తే కనుక, అంటే ఇలా బిఫోర్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక. సో అంటే అట్లా ఉంటుంది మరి. ఇది ఫస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, అప్పుడప్పుడు న్యూ లిస్టెడ్ అవుతున్నాయి అవి ఇవి అని. అప్పుడు మాకు తెలుసా? తెలీదు. అప్పుడు మేము క్రిప్టో అంటే ఏమంటుంది దాన్ని, అపోజిట్. మాకు క్రిప్టో అంటే నచ్చదు, రియల్ క్రిప్టో అంటేనే నచ్చదు. అలాంటి టైంలో మన సిస్టమ్ క్రిప్టోలోకి తీసుకొచ్చింది. అప్పుడు మమ్మల్ని అడిగేవాళ్ళు కొంతమంది, నిజంగా సక్సెస్ అవుద్దా అని. నాకు తెలుసా? మేము చెప్పాం సక్సెస్ అవుద్ది అని చెప్పాం. బట్ ఇప్పుడైతే తెలిసి చెప్తున్నాం. అదే ఇప్పుడైతే ఈ ఒక 600 days మేము చూసాం కనుక చెప్తున్నాం. ఇప్పుడైతే అప్పుడైతే అది కూడా తెలీదు. బట్ మేము చేసుకున్నాము, ఇలా ఏదో అవుతుందని చెప్తే ఎవరో వచ్చి అడిగారు అనుకోండి, మేము ఏమేం చెప్తున్నామంటే అవునవును ఇది చాలా బాగుంటుంది, మంచిది, మనం ఇందులో సంపాదించుకోగలమని మా నోట్లోకి వెళ్ళి వచ్చింది. ఇక్కడ దానబోని శంకరరావు సరే కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో మనం ఇందులో సక్సెస్ అవుద్ది అని చెప్పేసి అన్నాం. మేము అనుకున్నాము, అన్నాము, జరిగింది అదే. శంకరరావు సార్, మనము అనుకున్నామా, జరిగిందా లేదా? సుజాత మేడం, జరిగింది సార్. జరిగింది కదా. సో ఎవరు చెప్పలేదు, బట్ మనం అనుకున్నాం. ఎందుకంటే ఇది అలా చేయదు, ఎందుకంటే వెళ్లే వాళ్ళైతే వీళ్ళు మళ్ళీ రారు అన్న ఒకటే ఒక ఆలోచన మనకి. ఏమంటారు సార్? అవును. వీళ్ళు క్లోజ్ చేసుకునే వాళ్ళైతే ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండానే జస్ట్ వాళ్ళకి చెప్పొచ్చు, వీఆర్ సారీ. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే వీఆర్ సారీ అని వస్తుంది. కొన్ని సిస్టమ్లు మేము చూసాం సార్, బంద్ అయినవి, వీఆర్ సారీ అని వస్తుంది సార్. లేకపోతే అసలు ఓపెన్ కాదు, వీఆర్ సారీ అని వస్తుంది. బట్ ఈ సిస్టమ్ అలా రాలేదు. వీళ్ళు ముందుగా మనకు కొంతవరకు చెప్పడం జరిగింది. సో అందుకు మేము వాటిని బిలీవ్ చేసి వస్తుంది అంటే ఒక విషయాన్ని, ఒక మంచి పాజిటివ్ ని నువ్వు ఒక వైబ్రేషన్ గా క్రియేట్ చేశారు. అది అలాగే అవుతుంది. ఒక విషయాన్ని అంటే మనము పదే అనుకుంటే సైంటిఫిక్ కూడా నువ్వు ఆలోచిస్తే అదే జరుగుద్దంట. ఇది ప్రూవ్ ఇట్ అయింది. ఎక్కడ ప్రూవ్ ఇట్ అయిందంటే సార్, ఒక వ్యక్తిని అమెరికాలో కూర్చోబెట్టి, ఒక వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టి, సపోజ్ ఎగ్జాంపుల్ దానబోయిన శంకరరావు సరే అనుకోండి, తను అమెరికాలో ఉన్నాడు, అమెరికా వెళ్ళాడు, బట్ నేను ఇక్కడ ఉన్నాను. బట్ ఇది నువ్వు అనుకునే థాట్, నేను అనుకునే థాట్ సిస్టమ్ చూపిస్తుంది మనకి. అలా సెట్ చేయడం జరిగింది. అతను అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే తను దానబోయిన శంకరరావు సారు ఏము అనుకుంటున్నాడు, ఇప్పుడు ఏము ఆలోచన తనలో ఉంది అనేది నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక విషయాన్ని, ఇది రియాలిటీ, ఇది స్టోరీ కాదు సార్, ఇది రియాలిటీ అనమాట. సో మన థాట్ అలా ఉంటుంది అనమాట. మనం ఎందుకంటే ఎవరినైతే ఎక్కువగా మీరు ఒక్కొక్కసారి మీ యొక్క ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు, ఒక విషయాన్ని
ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక చిన్న, ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలని మీకు ఒకటి చెప్తాను సార్. ఒక తల్లి పిల్లవాడి సంగతి మనం మాట్లాడుకుంటే, తనకు ఏదో అంటే ఏదో జరగబోతుంది అంటే, ఒక్కొక్కసారి పిల్లవాడు ఏదో అయ్యి వామిటింగ్ చేసుకుంటాడు, లేకపోతే ఎక్కువగా ఏడుతాడు, లేకపోతే ఎక్కువ అంటే దానికి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ తన తల్లికి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని ఆలోచనలు వస్తాయి. అన్నెసెసరీ హాస్పిటల్కి వెళ్ళరు. అంటే ఏదో జరిగింది అనేది ఎందుకు, ఎలా తెలిసింది వాళ్ళకి? మరి వాడు చూస్తే చిన్న పిల్లవాడు, పాప కావచ్చు బాబు కావచ్చు, బట్ తన తల్లికి అర్థమవుతుంది. ఎలా అవుతుంది అది? ఎందుకు అంటే, ఎప్పుడు ఒకే అంటే వాళ్ళు పిల్లవాళ్ళని ఎలా చూస్తారో తెలుసు కదా, ఒకే దగ్గర ఉంటారు, అంటే మినిట్ టు మినిట్ కాపాలి అంటే చూస్తూ ఉంటారు కనుక అర్థమైంది. సో బట్ అంటే పాప గురించి బాబు గురించి ఆలోచన చేశారు కనుక అర్థమైంది. ఆ టైంలో తన భర్త ఎక్కడ ఉండొచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాబును పాపను పక్కన పెట్టుకొని కూడా, బట్ అక్కడ తన భర్త గురించి ఆలోచిస్తే మరి బాబుకి ఏమైంది అనే థాటు ఆమెకు అందదు. అక్కడ ఏమవుతుంది, ఆ తన భర్త ఏం చేశాడు అనే థాట్, ఏం చేస్తున్నాడు అనే ఆ థాట్ వస్తుంది ఆమెకు. ఇక్కడ ఏమైంది అంటే, నువ్వు ఏది ఆలోచిస్తే అది నీకు ఆ థాట్ అనేది క్రియేట్ అవుతుంది నీ మైండ్ లో. సో ఇది కూడా అదే. ఇక్కడనేమో దగ్గర ఉన్నారని చెప్పి మనం అనుకుంటాము, బట్ నువ్వు అమెరికాలో ఉండు, నువ్వు ఇంకెక్కడ ఉండు, నువ్వు ఇండియాలో ఉండు, ఒకళ్ళు ఇండియాలో ఉండి ఒకళ్ళు అమెరికాలో ఉండి కూడా, నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి కావచ్చు లేకపోతే ఆమె కావచ్చు, సో అలా నువ్వు థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేస్తావు అంటే, పదే 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 నువ్వు దాన్ని ఆలోచిస్తూ లేకపోతే అనుకుంటూ ఉంటావో, అప్పుడు అది నీకు అవుద్ది. తర్వాత ఆ విషయాన్ని నువ్వు ఈజీగా గుర్తుపట్టగలుగుతావు, ఈజీగా నువ్వు దాన్ని మనసులోకి తీసుకెళ్ళగలుగుతావు. సో అన్ని విషయాలు అలా తెలుస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే జరిగింది. సో మా నమ్మకం మేము అంటాం అప్పుడప్పుడు మీకు, సార్ మీరు పాజిటివ్గా వెళ్ళండి, నమ్మకంతో వెళ్ళండి, ఎవరు అక్కర్లేదు, మీరు ఎవరిని నమ్మాల్సిన పని లేదు, ఎవరిని ఒక వ్యక్తిని నమ్మాల్సిన పని లేదు, మీరు సిస్టమ్ మీద ఫోకస్ చేయండి. మేము ఇక్కడ చాలాసార్లు చెప్పడం జరిగింది, మనమందరం ఇది ఒక అవగాహన ప్రోగ్రామే తప్ప, ఇది ఫస్ట్ వాలెట్ ఇప్పుడు ఏం అప్డేట్ వచ్చింది, ఎక్కడ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం తప్ప మేము మీకు మనీ తీసుకొచ్చి పెట్టలేము, ఇవ్వలేము. అలాగే మీ దగ్గర మనీ ఉన్నా కూడా మేము దాన్ని పెట్టించలేము, మాకు అది అవసరం లేదు, అలా పెట్టితే మాకు ఏం రాదు. సో సో యూ హ్యావ్ టు, నీకు నువ్వుగానే ఏం జరుగుతుంది నిజంగానే అనేది ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసుకోండి, ఒక ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకు అది కరెక్ట్ అనిపిస్తేనే చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే, నీకు మూడో వ్యక్తి నీ దగ్గరికి రాడు, నీ దగ్గరికి అటాక్ట్ అవ్వడు. నీ దగ్గరికి మూడో వ్యక్తి అటాక్ట్ అవ్వడు. అది ఆ థాట్ ఏదైతే ఉందో నీ యొక్క మైండ్ సెట్. సో దాన్ని అంటారు కొంతమంది, ఇది ఎలా వస్తుంది అంటే ధ్యానంతో వస్తుంది. బట్ అందరి దగ్గర టైం లేదు ఇప్పుడు, ఆ ఆలోచన క్రియేట్ చేయలేవు. ఎందుకంటే మన పక్కన మొబైల్ ఉంది, మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ మొబైల్. బట్ అది లేకపోతే ఇప్పుడు మనం అంతా సంపాదించేంత మొబైల్ సంపాదిస్తున్నాం, కానీ పక్కన అంటే కుదరదు. ఒక 10 రోజులు నెట్వర్క్ బంద్ చేసి చూడండి, ఏమైతే చూద్దాం. ఒక 10 రోజులు అంతెందుకు, మన ఇప్పుడు డాటా అయిపోతుంది, ఒక్కరోజు డాటా లేకపోతే మనమే ఉండలేం. సో దానివల్ల నీ యొక్క ధ్యానం అంటే నీ యొక్క మనసు ఒక నిలకడగా ఒక ఆలోచన విధాన్ని, ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ చేయలేకపోతుంది. నిలకడగా ఉండలేకపోతుంది. నీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, ఒక మాట మీద నువ్వు అనుకున్నావు, ఆ తర్వాత నీకు వేరే ఇంకో ఆలోచన రాకూడదు లోపలికి. అలా ఉండగలుగుతామా? ఎస్, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు, బట్ మనం ఎక్కువ మంది 99% ఉండలేకపోతున్నారు అనమాట. అట్లా ఓన్లీ 1%. అలాగే ఏంటంటే మీ అందరికి చెప్పేది, సో ఏదైతే మీరు చేయాలనుకున్నారో, సో పూర్తిగా అంటే నేను ఎప్పుడప్పుడు మీకు అనుకోవచ్చు, ఒక్కొక్కసారి ఏదో చెప్తాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఇవాళ అఫ్ కోర్స్ నేను కూడా విన్నాను కదా. సో ఇట్స్ రియల్లీ సార్, ఇవన్నీ మీకు ఏదో మోటివేట్ చేయడానికి కాదు, బట్ యూ హ్యావ్ టు ఫాలో అండ్ చెక్.
అంటే కొన్నిసార్లు మీరు ఫాలో అయ్యి చూడండి. అంటే ఫాలో అవ్వడం అంటే ఒక్క రోజుకు, 2 రోజులకు, 2 నెలలకో, నెలకో జరగదు అది. మరి దానికి ఒక సాధన అవసరం ఉంటది. మేము మరి చూస్తున్నారు కదా 2019 నుంచి వెళ్ళి 2019 నుంచి వెళ్ళి ఈ సిస్టమ్ లో ఉండడం జరిగింది. అప్పుడు మాకు కూడా ఇలా మాట్లాడడానికి లేదే. సంవత్సరం అయినా కూడా ఇంత నమ్మకం రాలేదు. 2019 నుంచి 2020 వచ్చినా కూడా ఇలాంటి నమ్మకం రాలేదు మాకు. అంటే అట్లుంటది అనమాట. అంటే అలా చెప్పేవాళ్ళు లేరు, ఈ విధంగా ఆలోచన విధానము లేదు. సో పోను పోను చేస్తూ చేస్తూ మాకు దీని మీద ఒక నమ్మకం అనేది పెరిగింది సాధన వల్ల. అంటే సాధన అంటే ఏంటి సార్? మీరు అంటుంటారు కదా అప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు, సార్ మీరు డ్యూటీ చేసేస్తారు, తర్వాత టైంకు మీటింగ్ ఆన్ చేస్తారు, నడుస్తూ కూడా మాట్లాడతారు అని. అది ఏంటి? దిస్ ఇస్ సాధన. అంటే దాని మీదనే ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు మీరు అనుకుంటారు వేరేతో మాట్లాడినా మేము మర్చిపోము, నేను మర్చిపోయినని చెప్తాను కానీ మర్చిపోను నేను, అది వస్తుంది నాకు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్లీ నాకు టైం అయింది అని చెప్తుంది నాకు. ఇంటర్నల్లీ నా మనసు, నేను వేరే కాల్లో ఉన్నా కూడా ఏది చేసినా కూడా నా మనసు ఇక్కడికి వెళ్తుంది. అది ఎలా అయింది? దానికి మనం అడిక్ట్ అయినా అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. అడిక్ట్ అంటే అది లేకపోతే కుదరదు. నేను ఏ రోజన్నా మాట్లాడలేను అనుకోండి, నా మనసు అంతా ఒక్కొక్క రోజు నేను రాను, అంటే ఇందులో ఉంటా కానీ వినను, లేకపోతే నేను రాను. కానీ నా మనసు ఎక్కడ ఉంటుంది? ఇందులోనే ఉంటుంది. నేను ఏదో చేస్తాను, బిజినెస్ పరంగా ఏదో మాట్లాడతాను, లేకపోతే ఒక్కొక్కసారి డ్యూటీలో ఉంటాను. ఆ డ్యూటీలో ఉన్నా కూడా నా థాట్ ప్రాసెస్ ఏదైతే నా మనసులో ఏది తిరుగుతుందంటే ఎవరు మాట్లాడుతున్నారు పాపం, ఎలా మరి ఎవరన్నా డౌట్స్ అడిగినారేమో ఏమో, లేకపోతే మరి పాపం మాట్లాడే వాళ్ళు ఉన్నారో లేరో. ఎగ్జాంపుల్ మీరు అందరు ఉన్నారు, బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరికీ ఒకేసారి టైంలో పని కూడా పడుతుంది, బిజీగా ఉంటారు. మేబీ ఇటువంటి థాట్ ప్రాసెస్ అనమాట. లేకపోతే కుదరదని కాదు. నా మైండ్ సెట్ అనేది ఏంటంటే ఇక్కడనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాన్ని మనం అడిక్ట్ అయ్యాం, దాన్ని మనం ఒక సాధనగా తీసుకున్నాం. సో అలాగే పీవీసీలో కూడా నువ్వు ఒకసారి నేను సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా ఇందులో నేను మనీ ఎర్న్ చేసుకుంటాను అని నువ్వు ఇలా విధంగా నీ యొక్క థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటే, సో అనుగుణంగా వెళ్తావు, దెన్ నీకు కూడా వస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటాం కదా మనం ఆధ్యాత్మికతకు వెళ్తారు, కొంతమంది అంటే భక్తిలోకి వెళ్తారు. సో అలా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాలి అని కొంతమంది అంటారు. అంటే మనము సొసైటీలో ఉండే మాటలు చెప్తున్నా సార్. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకపోతే ఏమవుద్ది? వెళ్తే ఏమవుద్ది, వెళ్ళకపోతే ఏమవుద్ది అంటుంటారు. వింటున్నాం ఇది మనం, ఎందుకంటే జనరల్ గా మనము ఇలాంటి మాటలు కూడా మనం వింటాం. ఖచ్చితంగా చెప్తాను, వెళ్ళే వాళ్ళకు వెళ్ళని వాళ్ళకు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని నేను చెప్పను, మీకు మీరే ఫీల్ అవ్వాలి. ఏంటి డిఫరెంట్ అనేది మీరే మనకు గానే ఫీలింగ్ రావాలి, మనకు గానే తెలుసుకోవాలి. ఒకరు చెప్తే మళ్ళీ అందులోంచి ఇంకొక డౌట్ పుడుతుంది. ఎస్ ఆర్ నో? ఇంకో డౌట్ పుడుతుంది. బట్ నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడే. సో అదే విధంగా ఇక్కడ కూడా అంతే. సార్ నేను వేరే డబ్బులు సంపాదించుకుంటాను ఒక వ్యక్తి అంటాడు, బట్ నువ్వేమంటున్నావు? పీవీసీలో డబ్బులు సంపాదించుకుంటా నువ్వు అంటున్నావు. హౌ? అదేలా? నాకు రావట్లేదు, నీకు ఎలా వస్తుందో అంటావు. బట్ మరి తను వేసే సిస్టంలో నీకు కరెక్ట్ గా వస్తుందో రాదో నీకు తెలియదు, అది ఎలా అని చెప్పి నువ్వు అంటావు. సో ఏంటంటే నీకు నువ్వుగా దాన్ని ఫీల్ అవుతే తప్ప తను చేస్తున్నాడు నేను అని చెప్పేసి రాదు. అలాంటి ఫీలింగ్ తో నీకు రాదు. నీకు నువ్వు ఫీల్ అవ్వాలి, నీకు నువ్వు తెలుసుకోవాలి. నీకు నువ్వుగా ఏదైనా, నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు కొద్దిగా నీకు నువ్వుగా గట్టిగా ఫీల్ అవ్వాలి, నీకు నువ్వు అనుకోవాలి. నీ థాట్ ప్రాసెస్సే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఈ థాట్ ప్రాసెస్సే నీకు ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఓకే, సో ప్రతిదీ అంటే నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్తో వెళ్ళండి. ఎవ్రీ టైం లైఫ్ లో కూడా చెప్తున్నది ఓన్లీ పీవీసీ మీటర్ గురించి కాదు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఓన్లీ పీవీసీ కాదు. సో నువ్వు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు నేను చెప్పిండో దీన్ని మీరు ఎక్కడ యూటిలైజ్ అయినా చేసుకోవచ్చు. మీరు చేసే వర్క్ లో కావచ్చు, అంటే వర్క్ అంటే జాబ్ లో కావచ్చు, సో మన ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ పీవీసీ కాక ఇంకోటి చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు అందులో కూడా. సో ఈ విధంగానే నువ్వు థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసుకో. సో ఒకదాని మీద సాధన చేసుకో, దెన్
అంటే ఇక్కడ పీవీసీ కాక వేరే సిస్టంలో వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. సో కానీ ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా అనుకో, ఖచ్చితంగా నిలబడు. సో ఖచ్చితంగా అది నీకు సక్సెస్ అనేది తీసుకొచ్చి పెడుతుంది. ఓకే డియర్, థ్యాంక్ యూ. కొన్ని విషయాలు ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు కొంతమందికి నచ్చాయి, నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే ఒక్కొక్కసారి అందరికీ అన్ని విషయాలు నచ్చని ఉండదు కదా సార్. సో కొన్ని నచ్చనివి ఏం చేయాలంటే తీసేయాలి, వెంటనే తీసేయాలన్నమాట. దాన్ని మోయకూడదు, అది బరువు అవుతుంది, మనకు బరువు అవుద్ది. సో లిమిట్, అదే టైంలో లిమిట్ విడిచిపెట్టాలి. ఓకేనా? సో ఏదైతే నెగిటివ్ వస్తుందో దాన్ని తీసేయాలా, పాజిటివ్ని లోపలికి తీసుకోవాలి. ఎప్పుడైనా ఇలాగా మెదలాలి, ఎనీ టైం ఎక్కడైనా కూడా అంతే. ఖరాబ్ అనిపించిన దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనకు కొన్ని ఇది వీడియోలలో మనం చూస్తూ ఉంటాము. నీకు కోపం వచ్చింది అనుకో, 1 2 3 4 లెక్కించమని చెప్తారు, 10. అంటే ఏమవుతుందంటే నీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది, నీ యొక్క మైండ్ సెట్ అనేది మారిపోతుంది, ఆ టైం అనేది వెళ్ళిపోతుంది. సో కోపం వచ్చిందంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, తప్పవట్టుకోదు. మనకి అసలు కోపమే రాకూడదు. కోపం వచ్చింది అంటే అది ఒక డిసీజ్తో సమానం, ఒక డిసీజ్ ఉన్నట్టు, డిసీజ్. ఇలాంటివి కూడా మనము ఆలోచించాల. అంటే దాన్ని తీసుకురాకూడదు. అది ఎక్కువ సార్లు వచ్చిందంటే ఆ డిసీజు ఎక్కువ మోతాదుకు వెళ్తుంది, దానివల్ల ఇంకొకటి తయారవుతుంది. ఓకే, సో అందుకని ఎనీ టైం పాజిటివ్లో వెళ్ళండి. సో ఎవరు ఏదో పీవీసీలో నువ్వు చేస్తున్నావు అలా ఇలా అన్నారు, సో ఇవన్నీ నువ్వు తీసుకుంటే అన్నోళ్ళ మాటలు వినుకుంటూ పోతే సో నీ మైండ్ అనేది పరిపరి విధాలుగా వెళ్తుంది. ఒకదాని మీద నువ్వు ధ్యానం అంటే ఒకదాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టలేకపోతాం. సో నీకు నువ్వుగా ఎక్కువ ఆలోచించుకోవడానికి ప్రయత్నించి ఇలాంటి నెగిటివ్ తీసేసి ఓన్లీ పాజిటివే తీసుకోండి లోపలికి. ఓకే రైట్, సో థ్యాంక్ యూ. ఇంకొక 10 నిమిషాలు ఉంది. సో దట్స్ యువర్ టైం సార్. ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, మాట్లాడచ్చు మీరు. ఓకే, ఆల్సో మై టైం, నో ప్రాబ్లం. అందరు బిజీయా? ఓకే, సో అట్లయితే అలా అయితే ఎంకరేజ్ కూడా వచ్చింది. లక్ష్మీ మేడం వచ్చారు, తర్వాత శ్రీని సార్ వచ్చారు. లక్ష్మీ మేడం మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు ఇద్దాం, శ్రీని సార్కి ఇద్దాం. వెల్కమ్ లక్ష్మీ కళ్యాణ్ మేడం. నమస్తే సార్. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాభినందనలు. సరే సార్ వచ్చారన్నారు, ఇవ్వండి. నాదేమి మాట్లాడాలని కదా, చిన్న కథ చెప్దాం అనుకున్నాను. చెప్పండి. అవునవును, అందుకే ఒక మోటివేషన్ స్టోరీ చెప్తాను. చిన్నది, చాలా చిన్నదే. దాని క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ మీరు చెప్పాలి. మొత్తం టీం చాలా మంది ఉన్నారు కదా, ఎలా చెప్తారు ఆన్సర్ ఒకటి చూస్తాను. అయితే ఒక కిరాణా షాప్ ఉంది సార్. కిరాణా షాప్ లో సరుకులు అమ్ముతూ ఉంటాడు. ఒక 100 సంవత్సరాల నుంచి వాళ్ళు తరతరాలుగా అదే షాప్ లో సరుకులు అమ్ముతూ ఉంటారు అనమాట. అయితే ఏమైంది, ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ వచ్చేసాయి కదా. ఎగ్జాక్ట్ గా వీళ్ళ షాప్ ఎదురుగానే ఒక సూపర్ మార్కెట్ వచ్చేస్తే ఇంక ఈ షాప్ అతను చాలా డల్ అయిపోతాడు అనమాట. అంత సూపర్ మార్కెట్ ఉంటే నాకేం బేరాలు ఉంటాయి ఇంకా అని డల్ అయిపోయి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. స్వామి, ఇలా నేను ఎప్పుడు తరతరాలుగా మేము అదే షాప్ మీద బతుకుతున్నాము, ఇంకేం పని కూడా తెలియదు మాకు. అక్కడే ఇప్పుడు ఆ షాప్ ఎదురుగా ఏమో సూపర్ మార్కెట్ వచ్చేసింది, నా పరిస్థితి ఏంటి మరి, అసలు బేరాలన్నీ పోతున్నాయి, మొత్తం జీరో అయిపోతాను నేను అని చెప్తాడు. చెప్తే గురువు గారు అంటారు, నువ్వేం చేస్తావంటే రోజు నీ షాప్ వైపు తిరిగి వెళ్ళగానే నీ షాప్ దండం పెట్టుకుని నా షాప్ బాగా ఉండాలి, నా షాప్లో సరుకులు బాగా అమ్మాలి అని కోరుకో. అలాగే ఆ సూపర్ మార్కెట్ వైపు కూడా తిరిగి సూపర్ మార్కెట్ కూడా చాలా బాగుండాలి, సూపర్ మార్కెట్లో కూడా సరుకులు బాగుండాలి, జనాలు బాగా రావాలని కోరుకో అని చెప్తారు గురువు గారు.
చెప్తే ఇంక గురుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్పినట్టు వినాలి కదా. ఈయనకేం అర్థం కాదనమాట. అదేంటి పిచ్చ ఏమన్నా అసలు నా దానికే దిక్కులేదు ఇక్కడ, అది బాగుండాలని కోరుకోమంటాడేంటి ఈయన అని. అదేంటి గురుగారు అలా అంటారు, అదే పడిపోయిందని నేను వస్తే వాళ్ళది బాగుండాలని కోరుకోమంటారేమిటి మీరు అని అడుగుతాడు. అడిగితే లేదు నువ్వు చెయ్యి, నువ్వు తర్వాత రా నా దగ్గరికి అని చెప్తారు. సరే అని చెప్పి ఇంక అడిగారు కదా, కొంచెం నమ్మకం ఉన్నా లేకపోయినా ఇంక వచ్చి ప్రతిరోజు వెళ్ళే షాపు వైపు తిరిగి నా షాప్ బాగుండాలని కోరుకుంటారు. మళ్ళీ ఆ షాపు వైపు కూడా తిరిగి బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఈయన షాప్ క్లోజ్ చేసేస్తాడు. ఆ షాప్ ఎందుకు క్లోజ్ చేసేసాడు ఎవరన్నా చెప్పండి. సరే సరే, నేను చెప్పే ముందు మన చూస్తున్నాం. అదే ఎవరన్నా చెప్తారేమో. మేడం మీరు చెప్పింది మీకు అర్థమైంది, ఎవరన్నా రండి సార్ చెప్పండి మీకు. ఎవరి మనస్తత్వం ఎలా ఆలోచిస్తారో చూద్దాం కాసేపు, 10 minutes టైం ఆట. మేడం గారు నమస్కారం. మేడం గారు రాజేష్ సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్ చెప్పండి సార్. నా షాప్ బాగుండాలని కోరుకుంటూ అవతల ఆపోజిట్ షాపును కూడా బాగుండాలని కోరుకుంటూ కంటిన్యూషన్ చేస్తూ తన షాపును బంద్ చేసిండు. నా షాపును బంద్ చేసిన కాబట్టి ఆటోమేటిక్ గా ఆ షాప్ కూడా బంద్ కావాలని కోరుకుంటాడు. ఆ షాప్ కూడా బంద్ అయింది. నెక్స్ట్ ఇతను షాపును కంటిన్యూషన్ చేస్తాడు అనుకుంటాను నేను. సార్ మీ వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోయింది సార్, నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. అయితే సార్ ఏమన్నారు అంటే, చెప్పండి. ఇప్పుడు ఆ షాపు అంటే మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి మరోసారి. నా షాప్ బాగుండాలి, నేను బాగా అమ్ముకోవాలనేసి ఇక్కడ దండం పెట్టుకొని ఆ షాప్ వైపు తిరిగి ఆ షాప్ కూడా బాగుండాలని కంటిన్యూషన్ చేసిండు మేడం. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతనికి ఏమనిపించింది, అసలు నీ షాపునే బంద్ చేస్తున్నాను బంద్ చేసిండు. అదే ఇతని షాప్ ఎలాగో బంద్ చేసిండు కాబట్టి ఆ షాప్ కూడా బంద్ కావాలనేసి ఆయనకు ఆ షాప్ కూడా బంద్ అయింది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. మీ వాయిస్ అయితే రాలేదు కానీ నాకు మీ భావం అర్థమైంది. అంటే ఈయన బాగుండాలని కోరుకోలేదు, నాది ఎలాగో పోతుంది కనుక అది కూడా పోవాలని కోరుకున్నారు అంటున్నారా మీరు? అదే అంటున్నారు. కాదు సార్, ఇంకెవరన్నా? ఎందుకంటే ఆ షాప్ అలాగే ఉంది, ఇతనే బంద్ చేసుకున్నాడు. తను బంద్ చేసుకున్నాడని సార్ అంటున్నారు. కాకపోతే ఈయన కోరుకున్నాడు, ఆయన బాగోకూడదని కోరుకుంటున్నారు, అందుకే ఈయన క్లోజ్ అయిందని నేను అంటున్నారు. ఓకే ఓకే, అది కాదు. ఇక్కడ 2-3 హైడ్రేట్స్ వీళ్ళతో కూడా తీసుకుందాము. చెప్పండి మల్లేశ్వరరావు సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వీళ్ళు బాగుండాలని కోరుకున్నారు, ఎదురోళ్ళు బాగుండాలని కోరుకున్నారు. కోరుకున్నప్పుడు కొంతకాలం తర్వాత ఎదురు షాపు అమ్మేస్తుంటే ఇతను కొనుక్కున్నాడు, అందుకని బంద్ చేశాడు. అలాగా, ఓకే ఓకే. సో అందుకని చెప్పేసి ఇతను షాప్ బంద్ చేసుకున్నాడు. ఇంకా ఎవరన్నా? గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. సో ఇంకొకరు ఇద్దరు కూడా, అంటే ఇది మన రాజమల్ల సార్. వెల్కమ్ సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, మీరు వచ్చారంటే నేను తప్పుకోవచ్చు, నేను షాప్ నుంచి. గ్రూప్ మెంబర్స్ అందరికి నమస్కారం అండి. అయితే జనరల్ గా ఏంటంటే సార్, మీరే ఇప్పుడు ఇంతకు ముందే మీరు ఆన్సర్ చెప్పారు, సో మళ్ళీ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అదే అందరూ చెప్పిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తాను సార్. అదే సార్, మీరు ఆన్సర్ చెప్పేశారు ఆల్రెడీ ముందే, అందరూ బాగుండాలి అని. సో ఇతను ఏదైతే షాపు ఓనర్, ఏదైతే చిన్న షాపు ఓనర్ ఉన్నారో అతను పెద్ద షాపు బాగా నడవాలని కోరుకోవడం వల్ల ఒక్కొక్క రోజు, అంటే ప్రతిరోజు ఏంటి ఆయన గమనించాడు అన్నట్టు ఆ షాప్ అతను, అతని వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు, నా వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు, ఈయన ఏం కోరుకుంటున్నాడా అని చెప్పేసి ఒక రోజు ఆయన వినడం జరుగుద్ది అనమాట. బాగుండాలి, నా షాప్ బాగుండాలి, నా షాపు కంటే ఎదుటి వాళ్ళ షాప్ ఇంకా బాగుండాలని ఎప్పుడైతే కోరుకున్నాడో, అరే ఏంది మరి ఎవరైనా జనరల్ గా ఏమనుకుంటారు, నా షాప్ మాత్రమే బాగుండాలి, అవతల వాళ్ళది మొత్తం పాడైపోవాలని కోరుకుంటారు కదా. సో అట్లాగనే ఈ ఎదుటి షాప్ ఓనర్ చూస్తూ ఉంటాడు, రోజు గమనిస్తూ ఉంటాడు అన్నమాట.
ఆ షాప్ బాగుండాలి, ఆ షాప్ బాగుండాలి, ఆ షాప్ బాగుండాలని. ఆ బాగుండాలనే పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఈ షాప్ ఓనర్ గాని కనబడి అతను ఏం చేస్తాడంటే ఆ షాపును క్లోజ్ చేపించేసి ఇతని షాప్ లో పార్ట్నర్షిప్ ఇస్తాడన్నమాట. సో నన్ను కూడా బాగుండాలని కోరుకుంటుండు కాబట్టి, సో అది నడవట్లేదు కాబట్టి అందులో ఏదైతే ఉన్నదో అది క్లోజ్ చేపించేసి ఇతనికి పార్ట్నర్షిప్ ఇచ్చేసి ఆ పాజిటివ్ వైబ్రేషన్ల వల్ల ఇతన్ని భాగస్వామిగా చేసుకొని ఆ వ్యాపారం రన్ చేస్తారు సార్. ఇది సార్ ఆన్సర్ నాకు తెలిసింది. గ్రేట్. మళ్ళీ ఇక్కడ ఇంకా థ్యాంక్ యూ సార్, మంచి విషయాన్ని చెప్పారు. ఇంకెవరైనా తీసుకుందాం లాస్ట్ లో. అంతేనండి, లాస్ట్ లో చెప్తారా? లేదు మేడంతో విందాం. ఇప్పుడు చెప్పారు మేడం అంట, లాస్ట్ లో చెప్తారు. ఇక ఫైనల్లీ మేడం చెప్తారు అనమాట. శంకర్రావు సార్, దాని శంకర్రావు సార్ చెప్పండి. అమ్మో ఈ హేమీలందరూ నన్ను యాక్చువల్ గా ఏం లేదు సార్, వెళ్లే ముందు కాసేపు నవ్వుకుంటారని చెప్పి చెప్పండి సార్. నాకు తెలిసిన భాషలో చెప్పేది ఏంటంటే, మొదటి నుంచి బిజినెస్ రన్ చేస్తున్న వ్యక్తి ఏమో అప్లైనర్ సార్, తర్వాత వచ్చిన వాళ్ళు ఏమో డౌన్ టీమ్ వాళ్ళు అండి. ఏ వ్యాపారంలో కూడా మన ఎదుటోడు బాగుండాలని కోరుకోం, కానీ ఇటువంటి బిజినెస్ ఏంటంటే మన కిందోళ్ళు ఎంత బాగుంటే మనం అంత బాగుంటామని, మన కిందోళ్ళు ఎంత బాగుండాలని కోరుకుంటే మనం అంత బాగుంటామండి. మన షాప్ క్లోజ్ చేసినా మనకి ఆ కిందోళ్ళు క్షేమం కోరుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా మన బిజినెస్ ఎప్పుడు ఎల్లప్పుడు రన్ అవుతూనే ఉంటదండి. అది నాకు తెలిసిన నాలెడ్జ్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ మంచి విషయము. ప్లీజ్ కమెంట్ స్టేజ్. ఇంకా ఎనీ లీడర్స్, ఎనీవన్ చెప్పండి సార్. మీకు అర్థమైంది మీరు చెప్పండి. మనం మాట్లాడింది 100% కరెక్టే ఉండాలని అనుకోవద్దు. బట్ ఏది ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్తాను, మీకు అనిపించింది మీరు చెప్తారు, అంతే. ఎవరైనా అంతే. సో మనం మాట్లాడిన దాన్ని 100%. ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను సార్ అప్పుడప్పుడు. కొన్ని విషయాలు అన్ని కరెక్ట్ రావాలని ఏం లేదు సార్, అట్లేం లేదు. ఎందుకంటే పాజిటివ్ గా తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా సార్, సో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అది వదిలేయమని ఒకరోజు చెప్పాను మీకు, అది కూడా. వెల్కమ్ సార్. ఇంకా ఎనీ లీడర్? రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. పర్లమెంట్ పార్ట్నర్స్ అందరికి కూడా నమస్కారం అండి. అయితే నా ఆలోచన ఏంటంటే సార్, స్వామీజీ గారు ఏమన్నారంటే మీ షాప్ కి దండం పెట్టుకో బాగా సాగుతున్నట్టుగా, లేకపోతే ఎదుటోళ్ళ షాప్ కూడా అతనికి కూడా దండం పెట్టుకో అన్నాడు కదా. ఈయన దండం పెట్టుకోకుండా ఇతందే బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి అది కూడా బాగుండాలని కోరుకున్నట్టయితే బాగుండేదే. అచ్చం దీని మీద ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా స్వామీజీ గారు చెప్పినట్టుగా వినలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఏదో ఒక కారణం చొప్పున ఈయన క్లోజ్ చేసి ఉంటారు అనేది నా అభిప్రాయం సార్. కానీ ఇక్కడ మేడం చెప్పింది ఏంటంటే ఫాలో అయ్యాడు అని చెప్పి, నచ్చకుండా అయ్యాడు అన్నట్టు చెప్పింది మేడం. ఇక్కడ మేడం ఏం చెప్పింది మనకి, ఆ స్వామీజీ చెప్పింది నచ్చకపోయినా కూడా ఫాలో అయ్యాడు అంటే చెప్పింది చేశాడు. అంటే అటు తిరిగి అది బాగుండాలనుకుంటున్నాడు, ఇటు తిరిగి ఇతనికి సైడ్ తిరిగి ఇది కూడా బాగుండాలనుకుంటున్నాడు. చేశాడు, అట్లా చేశాడు. క్లోజ్ చేసుకున్నారు ఎట్లా? ఇప్పుడు చెప్పండి మీరు ఆన్సర్. అది కాదు అక్కడ. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే మేడం గారు చెప్పాలి. వీరాంజనేయులు గారు ఉన్నారు. వీరాంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరూ బాగుండాలి, అందరూ మన వాళ్ళు ఉండాలని కోరుకోవాలి. అంటే ఒక షాప్ ఉన్నాడు వచ్చేసి బిజినెస్ అనేది అది క్రమబద్ధంలో సాగుతుంటదండి. 4 కొట్టున్నప్పుడు ఇప్పుడు మాది మార్కెట్ సెంటర్ లో రైస్ షాప్ అండి. ఆ సెంటర్ పోతే అన్ని తిరుగుతాయి సదుద్దేశంతో మరి మా పక్కన కొట్టు పెట్టినా కూడా మేము సంతోషపడతామండి. ఈర్చిపడాల్సిన అవసరం లేదు. 4 ఇప్పుడు మా కొట్లో లేనప్పుడు అవతల కొట్లో పోతే, అవతల కొట్లు లేనప్పుడు మళ్ళీ అవతల కొట్లోకి వస్తాడు. ఎక్కడ వస్తాడు కొనాల్సిందే. నలుగురి దగ్గర లాభదాయకం అందరూ కూడా వస్తున్నది. మరి మేడం గారు ఆ షాపు అతను క్లోజ్ చేశాడని చెప్పడంలో మరి అది దానికి ఒక అంశం ఉంది. వ్యాపారాలు అనేవి 4 సంకుడలు ఉండకుండా అందరూ కూడా రావడానికి వ్యాపారాలు మీరు అది కంక్లూడ్ చేయడం అనేది మరి అది వేరే విషయం. అది కరెక్ట్. షాపు పాపం క్లోజ్ చేసుకున్నాడు ఏంటా అనే కదా ట్విస్ట్.
క్లోజ్ చేసుకుంటే వాడు ఒక నిరంకుశితం లేకపోతే వాడు ఒకటే జీవితంలో బతకాలనే ఆలోచనలే అది దుర్పతి కూడా కారణం అంటారు. అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు అందరూ వ్యాపారాలు జేదీపీ మనకు బాగుంటాయి. ఒక కొట్టు పెట్టిన కాడి కాదు, 4 కోట్లు ఉన్న కాడికి పోతే ఏదో ఒకటి దొరుకుతాయని అందరం ఆ సెంటర్కి వెళ్తామండి. మా బిజినెస్ అయితే మార్కెట్ సెంటర్ అంటారు, అక్కడ పోతే అన్ని దొరుకుతాయని వస్తారు. ఈ కోట్లు కాదు ఆ కోట్లు దాని మంచి బేరం ఉంటుంది, రాయేష్ ఉంటుంది. నాకు అందరికి సంక్రాంతికి అందరూ ఫుల్ఫిల్ అవుతామండి, చాలా హ్యాపీగా ఉంటాం. అది సార్ నాకు తెలిసిన విషయం అయితే. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. సో కృష్ణప్రసాద్ సార్ ఉన్నారు. ఇంకొకసారి తీసుకున్నాం. కృష్ణప్రసాద్ సార్ ఉన్నారు. మరి సార్ పూర్తిగా విన్నారో లేదో తెలియదు. ఫ్రీగా ఉంటే కనుక వెల్కమ్ కృష్ణప్రసాద్ సార్. ఏకే ప్రసాద్ సార్. లేకపోతే మళ్ళీ చిన్న కథ. పర్లేదు మేడం, ఏముంటాయి. సో మనకు ఆల్రెడీ టైం అయింది, నో ప్రాబ్లం. సో డిస్కౌంట్ క్లోజ్ చేసుకున్నాం. ఓకే, సో ఏకే ప్రసాద్ గారు లేరు. ఇక మరి అందరూ అనుకున్నట్టుగా చెప్పారు. సో మీరు చెప్పాలి మేడం, అసలు ఏంటి యాక్చువల్లీ. ఇంకొక గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. నేను యాక్చువల్ గా స్టోరీ వినలేదు, వేరే డిస్కషన్ ఉండిపోయాను. సార్ చెప్పమంటారా సార్? ఇంకొకసారి వచ్చారు, సుధీర్ కుమార్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సుధీర్ కుమార్ సార్ నమస్తే. ఓకే సార్, సుధీర్ సార్. ఓకే, సుధీర్ కుమార్ సార్. సార్ అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇటు మొక్కుకొని బాగుండాలి అని మొక్కుకొని వాళ్ళ షాప్ కూడా బాగుండాలని మొక్కుంటే వీళ్ళది క్లోజ్ అవుతుంది కదా సార్. ఫస్ట్ అది బహుశా వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు అనమాట. వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇస్తే ఈ షాప్ మొత్తం వాళ్ళది అవుతుంది కదా. ఇది క్లోజ్ అయితే ఆ షాప్ మొత్తం బాగుంటది అని నా ఆలోచన సార్. దురాశ దుఃఖమునకు చెడు అండి, అది దురాశ దుఃఖమునకు చెడు. సో వెల్కమ్ మేడం, మీరే కంక్లూడ్ చేయండి, చెప్పండి. సార్ ఇంకెవరు లేరా? ఇప్పుడు క్లూ సార్ మీకు ఎవరు చెప్పలేరు, ఆన్సర్ ఎవరు చెప్పలేరు, మీరే చెప్పాలి. లేదు, ఇప్పుడు క్లూ మీకు. మనం ఇప్పుడు చెప్పిన ఆన్సర్ లో ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. అదో క్లూ మీకు. పర్ఫెక్ట్ గా చెప్పారు ఒకరైతే, ఇంకోళ్ళు కూడా కరెక్ట్ గా చెప్పారు. ఇద్దరు చెప్పారు. సార్ మీరు మరి ఎవరు చెప్పారు? శ్రీను సార్ వచ్చారు. శ్రీను అందే సార్ వచ్చారు. సార్ అని చెప్తారు సార్. శ్రీను గారు చెప్పండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అదే ఉన్నారు. ఆన్సర్ ఏంటి? అదేనండి. ఆన్సర్ అయిపోయింది సార్. అతను కూడా ఆలోచించింది అదే. మరి షాప్ ఎందుకు బంద్ చేశారు? దాని షాప్ ఎందుకు బంద్ చేశారంటే ఇందాక ఫస్ట్ చెప్పారు కదా, ఆ పద్ధతిలో ఉంది. ఏంటంటే మాట్లాడారు కదా, ఇతను తీసుకెళ్లి ఆ పెద్ద షాప్ లోకి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అదే పద్ధతిలో. అదే మీ ఆన్సర్. ఓకే. అంటే విన్నాడు ఆ సారు విన్నారు. వింటూ తనకు అంటే నన్ను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కనుక ఇది చిన్న షాప్ కనుక తను పార్ట్నర్షిప్ ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు. ఓకే, అదేనండి. అదేనా? ఓకే, థ్యాంక్ యూ. సార్ కూడా అయిపోయింది, ఇక మీరే రివీల్ చేయండి. ఇంకా అయితే మీరు ఇచ్చారు కానీ ఆ క్లూ పట్టుకున్నాడు మన అందరికీ సార్ పట్టుకున్నారు. ఓకే, చెప్పండి సార్. కరెక్ట్ గా చెప్పారని చెప్పాను కదా సార్. సార్ రాజేష్ గారు, మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరేం చెప్తారు? అందరు ఆన్సర్లు విన్నాక ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారు? మార్కులు వేయాల్సింది మీరే ఇప్పుడు హెడ్ మాస్టర్ మాకు. నేను అందరికి ఇస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఆన్సర్లలో తీసుకుంటే ఇప్పుడు ఈ సార్ అన్నారు కదా, ఇప్పుడు కూడా ఇదే ఏదైతే అన్నారో పార్ట్నర్షిప్ ఇచ్చాడేమో అని అనుకుంటాం మనందరం మనం. అవును సార్, కరెక్ట్. అది కరెక్ట్ సార్. ఆయన కూడా బాగుండాలని కోరుకున్నారు కనుక ఆయన ఫస్ట్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సరేలే, నేను చాలా ఊర్లు తిరిగి పెట్టడం బ్రాంచ్లు నాకు అలవాటే, ఇది పూర్తిగా నువ్వే ఉంచేసుకో అని చెప్పి పెద్ద సూపర్ మార్కెట్ ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తా అనుకున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ 100% ఏమైందంటే ఇప్పుడు ఇదే కోణంలో అతను కూడా ఆలోచించినట్టు లెక్క అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే అతను సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో తను ఇంకా వేరే ప్లేస్ లో కూడా ఎస్టాబ్లిష్ అవుతారు అనమాట. అంటే ఇలాంటి విషయాన్ని మనకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మీరు చెప్పిన అది స్టోరీ కావచ్చు, రియాలిటీ కావచ్చు, ఏది ఏమైనా అతను కూడా మళ్ళీ పెరిగిపోతాడు ఇక అతను. ఎందుకంటే తనకి విషయం మీద ఇచ్చాడు ఓన్లీ అంటే ఇంకా
రోజు 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 పెరిగిపోతా ఉంటాం. ఎనివే థ్యాంక్ యూ. మంచి sorry, మంచి చెప్పారు, మంచి విషయం చెప్పారు. ఫైనల్ అలాగే ఇంకోసారి మన కింద టీం బాగుంటే మనం బాగుంటామని కూడా చెప్పారు సార్. కరెక్ట్ సార్ అది. అలాగే అది కూడా దీంట్లో కూడా 100%. అవును ఎప్పుడు సార్ మనం సార్ ఇదే పద్ధతిలో మన పీయూసీ మేట వాళ్ళస్ ఆలోచిస్తే ఎంత గ్రేట్ గా ఉంటుందో. yes, దీనికి టాలీ చేసేసాను నేను స్టోరీ ఒక్కసారి చెప్పి సార్ ఇప్పుడు ఆలోచించండి. ఏమి సార్ మీరు ఇప్పుడు కరెక్టే. మీరు అంటే ఎప్పుడైనా మీరు అవును మన టీం గురించే మీరు చాలా ఇదవుతారు. కరెక్ట్, అది 100%. సో అందుకే ఇక్కడ ఈ విషయం వచ్చింది కూడా. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది కూడా అదే. సో ఇక్కడ మేడం కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది కూడా అదే. యాక్చువల్లీ మనం ఏదో మనం జనరల్ గా తీసుకున్నాం కానీ అదే అన్నమాట. మీరు అన్నది అది కూడా కరెక్టే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక టైం అయింది కనుక. సో అందరూ ఎవరెవరైతే మీరు ఆన్సర్ ఇచ్చారో ఇట్స్ ఓకే, కరెక్ట్, అందరూ ఒకటే. ఎందుకంటే ఒకే ఆన్సర్ అందరే రావచ్చు అని లేదు, ఉండదు. బట్ ఏంటంటే కొంచెం ఏమవుతుందంటే దానివల్ల మనము కనెక్టివ్ అవుతుంది, కొన్ని విషయాలు కనెక్ట్ అవుతాయి అనమాట. అలాగా కానీ సో క్లోజ్ దీన్ని చేసేదాన్ని కానీ అందరికీ అదే వస్తుంది సార్. సూపర్ మార్కెట్ కదా, అందరికీ ఇంకా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవాల్సిందే అని అనుకుంటాం yes, yes. ఎవరైనా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎనివే సో సార్ మై పార్ట్నర్స్ సార్ మరి సార్ 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 నమ్మకం ఉండోళ్ళు ప్రతి వాళ్ళు, మన టీంలో ప్రతి వాళ్ళు ఇదే పద్ధతిలో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే పద్ధతిలో ఆలోచిస్తే మన సిస్టమ్ ఒక రకంగా ఉండదు, బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లోకి వెళ్ళిపోద్ది. ఎస్ సార్ కరెక్ట్ 100% సార్. ఇలా చాలా పెద్ద పెద్ద హేమీలు ఉన్నారు. సారీ మీకు టెస్ట్ పెట్టా అనుకోవద్దు. అందరూ ఆన్సర్లు ఒక లేదు మేడం, అందరూ మేడం లైట్ తీసుకుని మేడం చెప్పినందుకు థ్యాంక్ యూ. మేడం మేడం గారు ఒక నమస్తే చిన్న అండి. పాయింట్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే మరి మేడం ఫైనల్ గా అనౌన్స్ చేయలేదు ఫస్ట్ ప్రైజ్ ఎవరికా అనేది. మేడం ఫస్ట్ ప్రైజ్ మేడం మీకే సార్. మేడం మీకే మీకు మొత్తం స్టోరీ అంతా మీరు చదివినట్టున్నారు. యాజ్ యూజువల్ చెప్పేశారు మీరైతే. మేడం ఒక పాయింట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్. ఒక క్లోజ్ పాయింట్ చేయండి మీరు. ఒక నిమిషం మాట్లాడి సార్ క్లోజ్ చేయండి మీరు. సార్ ఒక చెప్పండి. పాయింట్ అండి. ఈ ఈ కథ చెప్పి మన వాళ్ళకందరికి, మన పీయూసీ మేట వాళ్ళర్స్ కి, మీటింగ్ లో ఉన్న వాళ్ళకందరికి కళ్ళు తెరిపించారని నేను అనుకుంటున్నాను. ఏదో కాసేపు నవ్వుకుంటారు క్లోజ్ చేసే ముందని. లేదు దీంట్లో గూఢార్థం చాలా ఉందండి, మీకు అవును తెలియదు. సార్, అవును గూఢార్థం చాలా ఉంది. అర్థం ఉంది. దాన్ని అది అర్థం కొంచెం చేసుకోగలిగితే అవును అర్థం మోటివేషన్ చేసుకోగలిగితే గానే ఉంటుంది. కొంచెం క్లోజ్ చేసే ముందు హ్యాపీగానే ఉంటారు, అందరు నవ్వుకుని కాసేపు. మోటివేషన్ ఉంటది. గూఢార్థం మోటివేషన్ చాలా ఉంది. ప్రతి వాళ్ళు మీటింగ్ లో ఉన్న ప్రతి వాళ్ళు దాని గురించి అవగాహన, ఆలోచన ఒక్క 5 minutes మైండ్ కి ఆలోచిస్తే, మైండ్ పెట్టి ఇదే ప్రాసెస్ మా పీసీ మేట వాల్స్ మొత్తం చేయగలిగితే మనం అసలు ఎంత చింతించాల్సిన పని రాదు. అది గుర్తుంచుకోండి. ఎందుకు చెబుతున్నానంటే మనోళ్ళు ఈ రోజు ఇట్లా ఉండారు, రేపొద్దున చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయ్యే పద్ధతిలో ఆలోచించొద్దు. ఎవరికాళ్ళు మైండ్ లో ఇంకో రకంగా పెట్టుకుని అది ఇట్ట ఉండదు, ఇది ఇట్ట ఉండదు అని ఆలోచించకుండా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి వాళ్ళకి ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటా, ఒకరికొకరికి సహాయపడతా, ఒకరికొకరికి వీళ్ళు చెప్పింది మంచిది, దాంట్లో మంచి తీసుకోవాలి తప్ప చెడు తీసుకునే పద్ధతిలో ఎప్పుడు ఉండకూడదు. ఈ టైంలో చెడు తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అని ఆలోచిస్తే దీంట్లో మామూలుగా వాళ్ళ మైండ్ లోనే దీని గురించి అవగాహన లేక, అందుకని ఏంటంటే అవగాహన కల్పించుకుని మంచి మేడం గారు చెప్పిన స్టోరీలతో మైండ్ లో ఒక 5 minutes ఆలోచించుకుని అసలు ఏంటి, నేను చేసేది ఏంది, దాని గురించి ఏంది, పరిస్థితి ఏంది, అది మొత్తం ఆలోచించుకుంటే అంత అవగాహన అయింది. ఎవరికైనా ఎంత అనకూడదు కానీ తప్పుగా అనుకోవడం, మూర్ఖులకైనా అర్థమైంది. జాగ్రత్తగా ఆలోచించి మన మంచి కోసం చెబుతున్నారు సార్, మన మంచి కోసం చెబుతున్నారు అని ఆలోచించండి చాలు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. 100% సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీరు ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంచి విషయాలు చెప్తారు. సో 100%. సో మై పార్ట్నర్స్ విన్నారు కదా ఈ రోజు ఏదైతే సెషన్ ఉందో. సో ఎందుకంటే
ఎలా ఉండాలి, మనము ఎలా మెదలాలి అనేదే ఎక్కువ మాట్లాడడం జరిగింది. తర్వాత మరి ఈ 600 days లో మనము ఏ రకంగా ఎర్న్ చేసుకున్నాం అని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సో అవిటి మీద ఫోకస్ చేయండి. అంటే వీళ్ళకు ఈ 600 days ఎవరైతే వీళ్ళకి గడిచిందో, ఈ గడిచిన 600 days కాలం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఎవరు వచ్చి చెప్పలేదు. బట్ వాళ్ళ యొక్క నమ్మకం అంటే సిస్టమ్ బాగుండాలి, సిస్టమ్ బాగుంటే నేను బాగుంటాను. ఇందాక మన మేడము ఏదైతే స్టోరీ తీసుకొచ్చారో, సో అదే విధంగా ఇక్కడ వీళ్ళందరూ అలా కోరుకోవడం జరిగింది. అంటే సిస్టమ్ మనకు ఇన్ని రోజుల నుంచి ఇలా నడుస్తుంది, వీళ్ళు క్లోజ్ చేయరు, ఎందుకంటే వీళ్ళు ఇందులో మనం సంపాదించుకోగలము అలాగని చెప్పేసి సిస్టమ్ కూడా ముందుకు వెళ్ళాలి. సిస్టమ్ ముందుకు వెళ్తేనే మనం ముందుకు వెళ్తాం. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆ స్వామీజీ అనేది ఇదంతా జస్ట్ మీరు స్టోరీ అనుకోవచ్చు, కానీ అది యాక్చువల్ అందులో రియాలిటీ చాలా ఉంది. సో మీరందరూ దాన్ని చాలా బాగా చెప్పారు. సో అదే సార్, సో ఈ రోజు మీటింగ్ లో మనం అదే నేర్చుకున్నాం. అదే విధంగా ఉండండి. సో ఇక మరి స్క్రీన్ షేర్ చేసి చూపిద్దాం అంటే ఏమన్నా లేట్ అవుద్ది. సో ఎనివే టైం అయింది కనుక, సో మీడియా పార్ట్నర్స్ అందరికీ పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మళ్ళీ మనం రేపు 9:40కి మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఆల్. సో మీరు గట్టిగా ఉండండి. సో మీరు సెక్యూరిటీగా ఉండండి. ఫస్ట్ ముందుగా మీరుగా నమ్మండి. సో మీరు సెక్యూరిటీగా ఉండండి. తర్వాత మీ పిల్లర్స్ ఏదైతే ఉందో దుబాయ్ 163 floors తన పిల్లర్ ఎలా ఉందో ఆ పిల్లర్ గా పార్లమెంట్ పిల్లర్ తయారు కావాలి. పీవీసీ పిల్లర్స్ ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా మైండ్ సెట్ ఉండాలి, ఆ విధంగా మీ థాట్ ప్రాసెస్ ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటర్, పీవీసీ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. సార్ ఐఫోన్ ఎవరికో జై ఓపెన్ పీవీస్ అవ్వట్లేదు మీటర్, కదా పీవీస్ సార్? మీటర్ థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్ సార్. ఐఫోన్ ఎవరికో ఓపెన్ అవ్వట్లేదు కదా సార్? అవ్వట్లేదు, ఐఫోన్ లో ఓపెన్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పార్లమెంట్, జై పీవీసీ మీటర్, పీవీసీ మీటర్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. సార్ జై పార్లమెంట్, జై పార్లమెంట్, జై పీవీసీ మీటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ చేశాను సార్, వండర్ఫుల్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్ సార్. జై పీవీసీ మీటర్.